చెప్పాను కదండి, అవి మీకు క్లియర్ గానే గుర్తున్నాయి అనుకుంటున్నాను కదా. ఫార్మాటింగ్ మెథడ్స్ ఉన్నాయి సార్. ఓకేనా. ఇందులో మనం టైం డెల్టా గురించి చూద్దాం. సో టైం డెల్టా is a class in the Python date time model that represent a duration. ఓకేనా. The difference between two dates or times is incredibly useful for date and time arithmetic. అంటే మనకి డేట్ అండ్ టైం మీద అథమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవడానికి, అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఒక 5 రోజుల తర్వాత ఏ రోజు వస్తుంది, ఓకేనా. మన ఈ రోజు కన్నా ముందు 5 రోజుల క్రితం ఏ రోజు వచ్చింది, అది చాలా 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 ఈ క్లాస్ లో చాలా మెథడ్స్ ఉంటాయి వేరియబుల్, ఓకేనా. ఇది టైం డేటా అనేది ఒక క్లాస్ ఇందులో డేట్ టైంలో, ఓకేనా. సో ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ టైం డేటా, డేట్ టైము, డేట్, ఈ 3 మాడ్యూల్స్ ని డేట్ టైం, ఈ 3 క్లాసెస్ ని ఈ డేట్ టైం మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది, ఓకేనా. సో తర్వాత టైం డెల్టాకి సింటాక్స్ రికార్డ్ అవుతుందండి. ఈ టైం డెల్టాకి మెయిన్ గా వచ్చేసి ఈ టైం డెల్టా మెథడ్ లో మనకి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి, డేస్, సెకండ్స్, మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మినిట్స్, అవర్స్, వీక్స్. ఒక 2-3 ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీకు ఇంకా మల్టీ ప్రాసెసింగ్ థ్రెడ్స్ వీటి గురించి చెప్పాలండి. అది కొద్దిగా మంచి కాన్సెప్ట్, కొద్దిగా 3 సెట్ చేసుకుని చెప్తాను. ఓకే, అది థియరిటికల్ గా ఎక్కువ ఉంటుంది మల్టీ థ్రెడ్డింగ్. ఇంకోటి ఏముంది, ఓఎస్ మాడ్యూల్ ఒకటి ఉంది, ఇంకోటి ఇది అవుతుందండి, అది కూడా చూసేసి ఫినిష్ చేసేద్దాం. అయితే చూద్దాం, కుదిరితే నాకు 3 ఉంటే మీకు ఏది పాండాస్ అడిగారు కదా మీరు. అవును సార్, పాండాస్. మీరు అడిగిన పాండాస్, మనకి డేటా ఇంజనీరింగ్ పాండాస్ కావాలి. మొన్న నాకు ఎవరు అజూర్ డేటా ఇంజనీరు చెప్తానని చెప్పి ఒక ఫ్యాకల్టీ వచ్చారు నా దగ్గరికి. అందులో అజూర్ డేటా ఇంజనీర్ నేర్చుకోవడానికి మీరు చూసేది డేటా ఇంజనీరింగ్ పర్పసా, మిషన్ లెర్నింగ్ పర్పసా మీరు చూసేది? మిషన్ లెర్నింగ్ కాదు సార్, డేటాని సార్, మొత్తం అంతా డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా లెర్నింగ్, డేటా ఇంజనీరింగ్ అదే కదా. అవును డేటా సార్. అనలిటిక్స్ కూడా మీకు మరి ఒక కొత్త ఫ్యాకల్టీ వచ్చారు, ఆయన డేటా అనలిటిక్స్ చెప్తానని చెప్పారు. ఏమో ఆ కోర్సులో ఉన్న సక్సెస్ అయితే బాగుందండి, అస్సలు పిచ్చిపోతుంది. ఓకే, సో వేరియబుల్స్ తెలుసు మీకు, ఆపరేటర్స్ అంటే తెలుసు, కంట్రోల్ ఫ్లో తెలుసు. ఏది కంట్రోల్ ఫ్లోకి ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. కంట్రోల్ ఫ్లో, ఇటరేటివ్ స్ట్రీట్ అండ్ ఫ్లోటింగ్. కంట్రోల్ ఫ్లో అంటే ఏంటి, ఒకసారి ఆలోచించి చెప్పండి. హలో, వినపడుతుందండి నా వాయిస్? వినపడుతుంది సార్. కంట్రోల్ ఫ్లో అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనం వేరియబుల్స్ ఆపరేటర్స్ చెప్పిన తర్వాత కంట్రోల్ ఫ్లోకి వెళ్దాం. కంట్రోల్ ఫ్లో మామూలుగా తెలుగులో చెప్పండి, కంట్రోల్ ఫ్లో అంటే ఏంటి? అంటే ఇఫ్ కంటే అదే ఎల్స్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం కదా సార్, వైలు రిలేషనల్ చెకింగ్ అంటాము. కంట్రోల్ ఫ్లోలో మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఫర్, వైల్, ఇవేమో లూపింగ్ స్టేట్మెంట్ కంట్రోల్ ఫ్లో కదా. తర్వాత స్ట్రింగ్ మ్యానిపులేషన్ చూసాము, డేటా స్ట్రక్చర్స్ చూడలేదండి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా చెప్తాను, కొద్దిగా టైం పట్టినా పర్లేదు. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూసాము, ఫైల్ హ్యాండ్లింగ్ చూడలేము అనమాట. ఓకే, డేటాబేస్ కనెక్టివిటీ ఈ క్లాస్ లో అయిపోతుంది మనకి. మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ చూసాము, యూనిట్ టెస్టింగ్ ఒకటి కావాలని చెప్పాడు అతను, ఓకేనా. తర్వాత పైథాన్ లాగింగ్, పాండాస్. సో ఇవి కూడా బేసిక్, యూనిట్ టెస్టింగ్ కూడా చూస్తాను, ట్రై చేస్తాను. పైథాన్ లాగింగ్ అంటే ఏమి పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు, పాండాస్. సో ఇవి నేర్చుకోవాలండి పైథాన్. ఒకవేళ మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటా, అజూర్ డేటా ఇంజనీర్ మీరు అడిగింది ఇది కాబట్టి, ఇవి కూడా చిన్న చిన్న కాన్సెప్ట్స్, ఇవన్నీ చెప్పాలి నేను. ఇది చెప్పాను కదా వాయిస్ మాడ్యూల్ గురించి. ఓకే, ఇవన్నీ చూద్దాం. ఫైల్ హ్యాండ్లింగ్ చూసాం కదా. చూసాను సార్, ఫైల్ హ్యాండ్లింగ్ చూసాం. డేటాబేస్ కనెక్టివిటీ చాలా సింపుల్ గా ఉంటుంది, కనెక్టర్స్ ఉంటాయి. మనకి ఎస్క్యూఎల్ ఉంటే ఇది ఈజీగానే ఉంటుంది. యూనిట్ టెస్టింగ్ అనేది కూడా ఒక గంట చూద్దాం, యూనిట్ టెస్టింగ్ కూడా. మరి ఇది అవసరం ఉండదు, మరి ఇది ఎందుకు చెప్పారో నాకు తెలియట్లేదు. పైథాన్ టైం డెల్టా కదా, ఒక టైం డెల్టాలో నుంచి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. సో ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ టైం డెల్టా. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మాడ్యూల్స్ అనేది కూడా ఒక క్లాస్ లో చెప్పాను నేను, ఓకేనా. అది ఒకసారి చూడండి. ఇందులో ఏం చేస్తున్నారు, ఓన్లీ టైం డెల్టా మాడ్యూల్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఇందులో నుంచి డేట్ టైంలో నుంచి, రైట్.
డేట్ టైం అనేది ఏంటి మనకు ఒక మాడ్యూల్, అందులో నుంచి టైం డెల్టా క్లాస్ ఒక్కదాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. రైట్, ఒకసారి TD1 అనే వేరియబుల్లో టైం డెల్టా డేస్ ఈక్వల్స్ టు 5 అని చెప్పి సేవ్ చేసాము. TD2లో టైం డెల్టా అవర్స్ ఈక్వల్స్ టు 3, మినిట్స్ ఈక్వల్స్ టు 30, టైం డెల్టా వీక్స్ ఈక్వల్స్ టు 2, టైం డెల్టా ఈ మనం ఫస్ట్ సింటాక్స్ చూసాం కదా, టైం డెల్టాకి ఇది సింటాక్స్ ఉంది కదా. మీకు ఎంత కావాలి ఏంటనేది 2-3 ప్రోగ్రామ్స్ క్లారిటీ వస్తుంది. ఇది ఏంటంటే ఇది క్లాసు గుర్తుందా మీకు ఏమన్నా? క్లాసు తర్వాత సేవ్ చేద్దాం చూసి, ఇక్కడే ఉంటుంది కదా. 56 సార్ ఇది ఇవాళ ప్లేలో క్రియేట్ చేయలేదా? సారీ, ప్లేలో క్రియేట్ చేయలేదండి. ప్లేలో ఏంటంటే మనం కట్టగానే ఇవాళ 56 సార్, 55 కింద ఉంది సార్. క్లాసు ఇవ్వనుగా మీకు అయినా అయ్యే అక్కడే ఉంటున్నాయి కదా. ఫస్ట్ లో ఇద్దాం అనుకున్నాను కానీ ఇయ్యే కదా, నేను అందులో నుంచి కాపీ పేస్టే కదా చేసేది. మీకు కావాలంటే అదే ఒకసారి ఇంపోర్ట్ చేసి పెట్టేద్దాం. ఓకే, అంటే మధ్య మధ్యలో నేను వేరే ప్రాక్టీస్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారేమోనని. రైట్, సో ఇది మన టైం డెల్టా సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. అసలు టైం డెల్టా ఎందుకు యూజ్ అవుతుంది అనేది రెండో ప్రోగ్రామ్ లో మీకు క్లారిటీ వస్తుంది. మెయిన్ గా టైం డిఫరెన్సెస్ కనుక్కోవడానికి చాలా యూజ్ అవుతుంది టైం డెల్టా. ఓకే, ఇప్పుడు టైం డెల్టా డేస్ ఈక్వల్స్ టు రాసి ఇక్కడ మనకి TD1 ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? TD1 అనే వేరియబుల్ ని మనం ప్రింట్ చేస్తే, ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది మనకి? డేస్. మనం యాడ్ చేసింది ఏంటి? డేస్ ఈక్వల్స్ టు 5 అని యాడ్ చేస్తాం అంతే కదా. TD1, సో TD1 ప్రింట్ చేసాం. TD1 లో 5 days 0 hours మినిట్స్ సెకండ్స్ మనకు డిస్ప్లే చేసింది. తర్వాత అవర్స్ ఈక్వల్స్ టు 3, మినిట్స్ ఈక్వల్స్ టు 30 అన్న, ఇక్కడ 3 hours ఓకే 30 minutes మనకి వచ్చింది. 0 seconds కూడా ఇచ్చింది. వీక్స్ ఈక్వల్స్ టు 2 అంటే ఏమని ఇచ్చింది మనకి? 14 days టైము ఇచ్చింది. ఓకే, డేస్ ఈక్వల్స్ టు 1, అవర్స్ ఈక్వల్స్ టు 12, మినిట్స్. సో మనకి ఇది అర్థమైంది. 1 day 12 hours 45 minutes 30 seconds అనేది చెప్పి మనకి డిస్ప్లే చేసింది. ఓకే, సో తర్వాత మంత్స్ కావాలనుకుంటే 8 weeks అని రాసుకోవాలి సార్. 2 months అంటే వేరే ఇచ్చాడుగా మనకి సింటాక్స్ లో, సింపుల్ గా సింటాక్స్ చూద్దాం. మంత్స్ లేదు సార్, అక్కడ డేస్ వీక్స్ ఉంది కదా. మినిట్స్ అవర్స్ వీక్స్ ఇచ్చారు అంతే కదా. మరి 4 weeks. మంత్స్ ని ఎందుకు చేయరంటే ఒక 30, ఒక 31 వస్తాయి కదండి. అప్పుడు 8 weeks లోనే ఇవ్వాలి సార్. 8 weeks అని వీక్స్ లోనే ఇచ్చుకోవాలి. 4 weeks 5 weeks అది చూద్దాం, మీకు లాస్ట్ గా క్లారిటీ వస్తుంది. తర్వాత డేట్ అర్థమెటిక్ చూద్దాం టైం డెల్టా తోటి. సో డేట్ అర్థమెటిక్ అంటే ఓన్లీ టైం డెల్టా క్లాస్ ఒకటి తీసుకుంటే సరిపోదుగా, డేట్ టైం మాడ్యూల్ ని తీసుకోవాల్సి వస్తుంది. డేట్ టైం అది ఈ మాడ్యూల్ లో నుంచి, ఈ లైబ్రరీలో నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నవ్ ఈక్వల్స్ టు డేట్ టైం డాట్ నవ్ లో ఏముంటది మనకి? ఇప్పుడు ప్రెసెంట్ జరిగే ఏ టైం వస్తుంది. ఓకే, టుడే వచ్చేసి డేట్ డాట్ టుడే, డేట్ క్లాస్ లో ఉంది టుడే మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ ప్రింట్ చేసి చూద్దాం ఏం అవుట్పుట్ వచ్చిందో. ఓకే, కరెంట్ డేట్ టైం ఈజ్ సో 2025 10:06, సో అవర్స్ మినిట్స్ వచ్చింది. ఇది మైన్లీ సెకండ్స్. తర్వాత కరెంట్ డేట్ కరెక్ట్గా వచ్చి 2025 10:06. యాక్చువల్ గా ఇవి సిస్టమ్ డేట్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఒక్కోసారి మన సిస్టమ్ డేటు ఇప్పుడు లేదండి. ఇంతవరకు మాకు ఏమయ్యేదంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ యాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఆడు 30 ఇంతవరకు అంతా కూడా ఆన్ ప్రెమిసెసే కదా, అంటే మన సిస్టమ్ లోనే ఇన్స్టాల్ చేసుకునేటోళ్ళు. అంటే సపోజ్ ఇన్ఫర్మేటికా టూల్ ఉంది. ఇన్ఫర్మేటికా టూల్ ని అప్పుడు అసలు క్లౌడ్ అనే కాన్సెప్టే లేదు. క్లౌడ్ ఒక్కటే ఉండేదండి. ఏంటిది? ఒక్క మనకి యాహూ మెసెంజర్ అనుకుంటా ఫస్ట్ క్లౌడ్. ఆన్లైన్ లోనే చాట్ చేసేటోళ్ళం. అదే ఉండే మనకి ఫస్ట్ ఇనీషియల్ గా. మీరు చూసుకోవడం ఉండదేమో యాహూ మెసెంజర్, తెగవాడేవాళ్ళం. ఓకే, సో ఆన్లైన్ లో చేసేది ఇవన్నీ ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా తెచ్చుకుని డౌన్లోడ్ చేసుకుని, ఇంక్లూడింగ్ వరాకిల్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళు. సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వాళ్ళు ట్రయల్ పీరియడ్ ఇచ్చేవాళ్ళు. ట్రయల్ పీరియడ్ 30 days లో అది ఎక్స్పైరీ అయిపోయింది. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఒక నెల బ్యాక్ డేట్ పెట్టుకునేవాళ్ళు. అప్పుడు సిస్టమ్ పనిచేసేది. ఇప్పుడు కానీ మీరు
బ్యాక్ టైం పెట్టుకున్నారనుకోండి, కొన్ని అసలు మీ సిస్టంలో కొన్ని వర్క్ అవ్వవు. ఓకేనా? మీరు డేట్ చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. అయితే ఇది చూద్దాం అనుకున్నాం కదా, క్లాస్ 56లో. సో కరెంట్ డేట్ ఇది మీకు ఏ మాడ్యూల్లో ఉందో డేట్లో టుడే మాడ్యూల్లో ఉంది. సో తర్వాత వచ్చేసి కరెంట్ టైం వచ్చింది కదా, ఫ్యూచర్ డేట్ అంటే ఈ టుడే అనే వేరియబుల్కి ఏం యాడ్ చేస్తున్నాను, టైం డెల్టా విత్ డేస్ ఈక్వల్స్ టు 10 అని యాడ్ చేశాను. ఓకేనా? డేస్ 10 యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకి, ఇప్పుడు టుడే డేట్ ఎంత, 25. 06. సో అంటే మనకి ఏం రావాలి, 16 వచ్చింది. సారీ, అంతే కదా, 16 వచ్చింది. 10 days ఫ్రమ్ నవ్వు 16, అంతేనా? సార్ 60. తర్వాత 5 days అగో, 5 days బ్యాక్ అంటే మనకి ఏమొచ్చింది, 2025 10/01 వచ్చింది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ డేస్ ని ఒక 10కి ఒక 6కి మారుద్దాం. 6కి మారుస్తే మనకి ఏం రావాలి, సెప్టెంబర్ 30 రావాలి. సెప్టెంబర్ 30 వస్తుందో లేదో చూద్దాం. సెప్టెంబర్ 30 వచ్చిందా మనకి? ఓకే. సో తర్వాత ఫ్యూచర్ టైంలో మనం టైం ఇచ్చాం కదా, నో ప్లస్ టైం డెల్టా అవర్స్ 3 minutes 50. ఇప్పుడున్న టైంకి మనకి ఎంత యాడ్ అవుతుంది, జస్ట్ 23 hours 52 seconds యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఎంత అయింది, మనకి ఇప్పుడు ఎంత అయింది, 8 కదా. 8 అంటే మనకు 20కి 3 యాడ్ అయింది కదా, 20 టైంకి. సో టైం డిఫరెన్స్ క్యాలిక్యులేషన్, టైం డిఫరెన్స్ కూడా చూద్దాం. చాలా సింపుల్ మోడల్ టైం డెల్టా మనకి. ఓకే. సో ఇందులో డేట్ టైం డెల్టా అంటే కరెంట్ టైంని తీసుకోవట్లేదు కాబట్టి ఓన్లీ డేట్ ఫంక్షన్ తీసుకోలేదు. సో డేట్ 1 ఈక్వల్స్ టు డేట్ టైమ్ ఆఫ్ 2024 1/15, డేట్ టైమ్ ఆఫ్ 2024 2/20. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాము. ఓకే, మైనస్ ఆపరేటర్. సో ఎంత వచ్చింది, సో ఫస్ట్ మనకి మన డేట్ 1 ప్రింట్ అయింది, డేట్ 2 మనం ఇచ్చిన డేట్ 2 కూడా ప్రింట్ అయింది. తర్వాత డిఫరెన్స్ ప్రింట్ చేస్తున్నాం. డిఫరెన్స్ ఎంతట 36 days. అర్థమైందండి ఇది? ఎస్ సార్. ఓకేనా? సో ఈ డేట్ టైంలోనే మనకి డిఫరెన్స్, ఇక్కడ చూడండి, డిఫరెన్స్ డాట్ డేస్ కూడా ఉంది మనకి. ఏమన్నాం, కాన్స్టెంట్స్ కదా. సో మనకి ఏదైనా ఒక క్లాస్లో ఏముంటాయి, వేరియబుల్స్ అండ్ ఏమంటున్నాం, మెథడ్స్. ఒక క్లాస్లో ఏమేమి ఉంటాయి, మెథడ్స్ అండ్ వేరియబుల్స్ కదా. సో డేస్ అనేది అదే పారామీటర్, రైట్. సో తర్వాత వచ్చేసి టోటల్ సెకండ్స్ లో ఇది ప్రింట్ చేసింది, టోటల్ _seconds మెథడ్. సో ఎన్ని సెకండ్స్ అయింది, ఈ రెండింటి మధ్యలో ఎన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉన్నది అనేది కూడా మనకి ఇక్కడ తెలుసు. సో తర్వాత మనకి అవర్స్ కావాల్సి వచ్చింది. అవర్స్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేశారు, సో వచ్చిన సెకండ్స్ ని బై 3600 సెకండ్స్ డివైడ్ చేస్తే ఎన్ని అవర్స్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో తర్వాత ఇవన్నీ మీరు చూడండి ఒకసారి. ఓకే, ఇది కూడా చూద్దామంటే ఇప్పుడు కొన్ని సింపుల్ చూసాం కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారంట, ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ కి డిస్క్రిప్షన్ కూడా ఉంటే బాగుండేది, అసలు ఇది ఏం చేస్తుందని. మనమే నాకు ఈ మనం జెమినీ తోటి హెల్ప్ తీసుకుని అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది చూడొచ్చు. కరెంట్ డేట్లకు మీరు చూసి నాకు చెప్పాలి, దీని మీనింగ్ ఏంటి. కరెంట్ టైం సార్. తర్వాత వ్యూ ఇన్ 30 days, కరెంట్ డేట్ ప్లస్ టైం డెల్టా 30 days. 30 days అంటే ఈ ప్రోగ్రామ్ ఈ రెండింటిని చూడగానే నీకేమర్థం అని చెప్పు. వ్యూ ఇన్ 30 days, కరెంట్ డేట్ నెక్స్ట్ డ్యూ. ఫర్ సపోజ్ ఇవాళ బిల్లింగ్ డేట్ అనుకోండి, బిల్లింగ్ డేట్ డ్యూ 30 days. సో నెక్స్ట్ మంత్ క్యాలిక్యులేషన్ కావాలి, అది కరెంట్ డేట్ టు బిల్లింగ్ అయిన కరెంట్ డేట్ టు నెక్స్ట్ 30 days. అంతే, రైట్. సో
ఫార్మాట్ వచ్చేప్పటికి క్యాపిటల్ వై అంటే 4 డిజిట్స్, స్మాల్ ఎం అంటే 2 డిజిట్స్‌లో ఉంటుంది సార్. అవును. అదే. మీకు అర్థమైంది కదా! ఇది ఒక ఇక్కడ రాసాడు క్యాలిక్యులేషన్ ఆఫ్ డ్యూ డేట్స్. ఓకే. క్యాలిక్యులేట్ ఆఫ్ ఏజ్ ఇన్ డేస్. ఓకే. సో ఏంటి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. నాది డేట్ ఆఫ్ బర్త్ 1985. ఓకే. 1985 డిసెంబర్ 7th. సో డిసెంబర్ ఎంత? 12 కదా! డిసెంబర్ 12 07. ఓకే. సో ఇప్పుడు నా యొక్క ఏజ్‌ని క్యాలిక్యులేట్ చేయాలి. టుడే ఈక్వల్స్ టు డేట్ టైమ్ డాట్ నౌ. ఇప్పుడు ఏజ్ ఇన్ డేస్ ఈజ్ ఈక్వల్ టు టుడే డేస్ మైనస్ బర్త్‌డే డాట్ డేస్. ఎన్ని డేస్ వచ్చినాయో చూద్దాం. ఏదో పోయింది. ఏదో పోగొట్టా. ఓహ్! సారీ. ఎందుకు? ఓకే. తీసుకోదంటది. రైట్. ఏంటంటే నేను పుట్టిన రోజులండి 14,548 రోజులైంది. ఓకే. డేస్ కాకుండా ఇయర్స్ ఇస్తా. చూద్దాం. ఇయర్స్ లేదంట. టైం ఏమేమున్నాయి దీని పారామీటర్స్ టైం చెప్పి ఇందాక చూసాం మనం. బట్ డేస్ ఉంది. డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ లో యాడ్ చేసాం కాబట్టి ఈ డిఫరెన్స్ దానికున్న పారామీటర్ని చూసినాము. ఇప్పుడు డిఫరెన్స్ గా టోటల్ సెకండ్స్. సరే, నా ఏజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నాకు అది మెథడ్ రాలా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? డాట్ డేస్. సో ఇది చూసుకోవడమే ఏమేమి. ఓకే, నాకు ఏజ్ కూడా కావాలనుకోండి. ఎలా క్యాలిక్యులేట్ చేయండి చెప్పండి. ఓకే, నాకు ఇక్కడ ఏ కీవర్డ్ ఉందో తెలీదు. ఇయర్స్ కి ఏ విధంగా కనుక్కొని చెప్పు. డేస్ బై ఎందుకు కొట్టాలి? డేస్ బై వింటున్నారా? వింటున్నా సార్. డేస్ బై ఎంత కొట్టాలి? దీనికి అసలు ఆలోచిస్తున్నారా? ఎన్ని డేస్ అయితే ఒక ఇయర్? హలో సారీ, 365 కదా సార్. ఇయర్స్ బై చేశాను. ఎంత వచ్చింది? 39 ఇయర్స్ దాదాపు దగ్గరికి వచ్చేసాను కదా. ఓకే, సో తర్వాత ట్రయల్ ఎండ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీరు చూడండి. తర్వాత ఓకే, హ్యాకర్ మెథడాలజీ చెప్పా ఇందులో. యూట్యూబ్ పర్పస్ చేస్తానండి ఈ వీడియోస్. సోషల్ ఇంజనీరింగ్ గురించి. సో క్యాలెండర్ మాడ్యూల్ ఉంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదండి టైం డెల్టా మీకు? అర్థమైంది సార్. ఓకే, so calendar model. Okay, calendar model in Python provides the functions for working with calendars, including generating the calendar data for specific month or the years, determine the weekday, and perform the various calendar related operations. Okay, సో మనకి ఈ మంత్ క్యాలెండర్ కావాలి. ఇప్పుడు మనకి గోడ మీద ఉంటుంది కదా మన క్యాలెండర్, అలా క్యాలెండర్ మనకి కావాలి. డిసెంబర్ మంత్ లేకపోతే జనవరి మంత్, ఇవన్నీ కూడా మనకి క్యాలెండర్ మోడల్స్ లో ఉన్నాయి. రైట్, ఇంపోర్ట్ క్యాలెండర్. ఇది క్యాలెండర్ అనేది ఒక మాడ్యూల్, ఒక లైబ్రరీ అనుకోండి. ఓకే, ఇంతవరకు మనం ఏం చూసాం? టైం డేటు ఇవి చూసాం కదా మాడ్యూల్స్, అంటే ఐ మీన్ లైబ్రరీస్. సో ఇప్పుడు క్యాలెండర్ మాడ్యూల్.
ఓకేనా? క్యాలెండర్ మాడ్యూల్ గురించి చూద్దాం. క్యాలెండర్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకేనా? ఇక్కడ సింపుల్ గా డాట్ క్యాలెండర్ డాట్ మంత్, ఇయర్, మంత్, వీక్స్, ఫంక్షన్ లెటర్స్ ద మల్టిపుల్ స్ట్రింగ్స్ క్యాలెండర్ ద స్పెసిఫిక్ పారామీటర్స్ ఇయర్ ఈజ్ మంత్ ఇలా ఉంటుంది. డేట్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ వీక్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. ఇంపోర్ట్ క్యాలెండర్ కరెక్ట్ గా డిస్ప్లే కాకపోవచ్చు మనకి క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ డాట్ మంత్ ఎప్పుడు అడిగాము? 2024 జనవరి క్యాలెండర్ అడిగాము. సో వచ్చిందా? కరెక్ట్ గానే వచ్చిందా? సరే, ఈ మంత్ చూద్దాం. 2025 ఇదే మంత్ 10th కదా? 10th. నెక్స్ట్ వాళ్ళంతా అండి 6th కదా? సో అది 12th. నాది పుట్టినరోజు ఏ రోజు వచ్చింది? మనకి మంగళవారం వచ్చిందా? తక్కువ ఉండదు. సరే వచ్చేసినాయమ్మని. కొబ్బరికాయ బొమ్మకాయ కొట్టేది ఏం పార్టీ లేదా? ఏమో అన్న దగ్గర అడుగు. ఇప్పుడే వేసావు 10,000 అయిపోయింది. రేపు వేస్తాను. సరే సరేమ్మా. సో క్యాలెండర్ డాట్ క్యాలెండర్. సో ఇది కూడా ఒకసారి చూడండి. సో క్యాలెండర్ డాట్ ఇందాక మనం మంత్ చూసాం కదా, మంత్ మెథడ్ చూసాం కదా. ఇప్పుడు క్యాలెండర్ మెథడ్ చూద్దాం. 2004 ఏంటంటే ఇది షోయింగ్ ద ఫస్ట్ 100 క్యారెక్టర్స్. సో ఇది తీసేద్దాం. ఇది తీసేస్తే మొత్తం మనకి మొత్తం ఇది రాదు. మనకు మొత్తం వచ్చింది డిస్ప్లేలో ఎంటైర్ ఇయర్ ఫస్ట్ 3 months కదా. మరి మొత్తం మంత్స్ ఎందుకు వస్తుంది మనకి? ఓపెన్ చేద్దాం. అది కాదు తీసాం కదా సార్. m = 3 పెట్టాం కదా, మంత్ 3నే రావాలి. 3 రావాలి కదా. 24 అన్నీ వచ్చి మొత్తానికి ఏదో పారామీటర్ రాండి. ఓకే చూద్దాం. ఫస్ట్ 3 months మంత్ 3 1000కి లింక్ అనుకోండి సార్. అది నెక్స్ట్ క్యారెక్టర్ రెండు అలాంటప్పుడు కూడా వచ్చింది కదా మనకి. ఓకే, మిగతా చూద్దాం. ఈజీలీ క్లియర్ క్యాలెండర్ ఎందులో ఉంది మెథడ్ కూడా. యాక్చువల్ గా మనకి ఏమేమి మెథడ్ చూసాం అప్పుడు మనం? క్యాలెండర్ డాట్ మంత్, క్యాలెండర్ డాట్ క్యాలెండర్ ఒకటి చూసాం అంతే. రైట్. సో క్యాలెండర్ డాట్ ఈజ్ లీపా కాదనేది చెప్తుంది. ఒక లీప్ ఇయర్ కాదు చెప్పండి. 2000 అనే ఇయర్ లీప్ ఇయరా కాదా? నేను దీని గురించి కూడా చెప్పాలి మీరు నాకు. 2000 అనే ఇయర్ లీపా కాదు అసలు మన లెక్కల ప్రకారం? 2000 లీపా. మనం కండిషన్స్ చెప్పుకున్నాం. ఏం కండిషన్స్? ఇప్పుడు గివెన్ ఈ రీజ్ లీప్ ఆర్ నాట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం అని చెప్పాం. ఫస్ట్ కండిషన్ ఏంటి చెప్పు నువ్వు? ఎవ్రీ 4 years కి ఒకటి కదా సార్. కానీ 100 years కి ఒకటి తగ్గుతుంది. మళ్ళీ ఒకటి తగ్గుద్ది. అదే ఆ క్యాలెండర్స్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే ఏదన్నా ఒక ఇయర్ ని 4 తో డివైడ్ చేసినప్పుడు మాడ్యులస్ 0 వస్తే అంటే డివిజిబుల్ అయిపోతే అది లీప్ ఇయర్. కానీ ఒక చిన్న కండిషన్ ఉన్నది. ఏంటిది అది? ఒకవేళ అది 1000 తో కూడా డివిజిబుల్ అయిపోతే అది లీప్ ఇయర్ కాదు. అంతేనా? అది 100 తో కూడా డివిజిబుల్ అయిపోతే అది లీప్ ఇయర్ కాదు. అంటే ఇప్పుడు మనకి 2000 అనేది లీప్ ఇయరా కాదా చూద్దాం. నాన్ లీపే కదా సార్. మరి ఆ లెక్క మొన్న చేసిందని డివిజన్ అవుద్ది కదా సార్. డివిజిబుల్ అయితే లీప్ ఇయర్, డివిజిబుల్ కాకపోతే నాట్ ఏ లీప్ ఇయర్ కదా. నేను
ఇప్పుడు 1900 ఉంది. 1900 అనేది యాక్చువల్గా 4తో డివిజిబుల్ అయిపోద్ది కదా. 4తో డివిజిబుల్ అవుతుందా 1900? 2 సున్నాలు ఉన్నాయి పక్క అవుదా. 4 4 16 ఎంత మిగిలింది 300. ఎవ్వి బై 400 అనుకోండి సార్ అది. 400 నేను నీకు ఎంత గొప్పగా చెప్పాను. ఫోటో క్యాల్కులేట్ తీపియర్ అని కొడదామా? సరే అది ఒకసారి చూడండి మళ్ళీ. తెలిసి 400 అనుకోండి సార్, నాకు గుర్తు బాగా అది. గుర్తుకొచ్చింది ఇప్పుడు 400. 400 సార్ అది. చిన్ని ఆంటీని అడుగుదాం. ఓకే, హౌ టు క్యాలిక్యులేట్ పెద్దగా చెప్పాలి. If the is evenly divisible by 4, if no, not a leap year. If yes, proceed to next. So here is divisible by 100. If no, it is a leap year. In that, so in the evenly divisible, if no is leap year. Yes, proceed to the next condition. If evenly divisible by 400. If yes, it is a leap year in the condition. So ఇక్కడ రాస్తున్నారు కదా 2024 S. సో డివిజిబుల్ బై 4 నాట్ బై 100. leap year S. ఇక్కడ 2000 S 1900 నో. సో 2100. సో ఫస్ట్ కండిషన్ ఇది. ఫస్ట్ కండిషన్ కొన్ని ఉన్నాయి కదా ఎస్ఎస్ చూద్దాం. 2100 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కదా. అవుతుందని ఇదే చెప్పాడు కదా. డివిజిబుల్ బై 100 కూడా అయింది, కానీ డివిజిబుల్ బై 400 నో కాబట్టి నో వచ్చింది. ఓకే, సో తర్వాత మన కట్టగానే ఇచ్చింది కదా. సో 2000 ఇక్కడ 2100 ఇద్దాం. యాక్చువల్గా అయితే నాకు చిన్నప్పుడు తెలిసింది ఒకటే రూల్, ఏంటిదో తెలుసా? 4తో డివిజిబుల్ చేస్తే మనకి ఈవెన్ గా డివిజిబుల్ అయిపోతే రిమైండర్ కాకపోతే మా బీటెక్ లో రాసిన కోడ్ కూడా అది లీప్ ఇయర్ లేకపోతే కాదు అని రాశాను. తర్వాత ఇంత ఉందని నాకు మొన్నే తెలుసు. ఓకే, సో తర్వాత క్యాలెండర్ లీప్ ఇయర్స్. సో ఇది కూడా ఒక మెథడ్ ఉంది. ఏంటంటే మనకి పర్టికులర్ సంవత్సరం నుంచి పర్టికులర్ సంవత్సరం మధ్యలో సార్ గుడ్ ఈవినింగ్ అండి, చెప్పు. ఇది కొత్త బ్యాచ్ లాగానే సార్. ఇది రికార్డింగ్ రెగ్యులర్గా కొన్ని స్కిప్ చేసేయండి. ఓకే సార్, నేను క్లాస్లో ఉన్నా సార్, మళ్ళీ చేయనా? ఒక పావు గంటగా చేస్తాను. ఓకే సార్. సో ఇయర్కి మధ్యలో మనకి లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటుంటే క్యాలెండర్ డాట్ లీప్ ఇయర్స్. టూ 2024కి మధ్యలో ఎన్ని వచ్చినాయి? 6 వచ్చింది. విన్నారా? ఎస్ సార్, 6 వచ్చినాయి. తర్వాత క్యాలెండర్ డాట్ వీక్ డే, ఇయర్ మంత్ డే. సో రిటర్న్స్ ద డే ఆఫ్ ద వీక్ యాజ్ ఎ ఇంటిజర్. సో ఏంటంటే సో ఈ మెథడ్ వీక్ డే మెథడ్ వల్ల రిటర్న్స్ ద డే ఆఫ్ ద వీక్ యాజ్ ఎ ఇంటిజర్. సో మనం యాక్చువల్గా సండేని మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? సండేతో మనం స్టార్ట్ చేస్తాం. ఆదివారం తోటి స్టార్ట్ చేస్తాం, కానీ వీళ్ళు మండే తోటి స్టార్ట్ చేస్తారు. ఓకే, మనం డేస్ క్యాలెండర్ డేస్ 2024 1 డే ఇండెక్స్. సో ఎంత వచ్చిందండి?
జీరో వచ్చింది. జీరో అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు 2024లో ఫస్ట్ మంత్లో ఫస్ట్ డే ఏ రోజు వచ్చిందని అడిగాం. ఫస్ట్ డే జీరో వచ్చిందని చెప్పింది, అంతేనా? ఇప్పుడు నాకు 2025లో ఇందాక చూసాం కదా, 25లో 12 మంత్లో 7th డే ఏమొచ్చింది? ఎంత రావాలి మనకి లెక్క ప్రకారం అయితే? ట్యూస్డే రావాలి. ట్యూస్డే ఎందుకు మీనింగ్? ట్యూస్డే అంటే 2 1 కదా, 6 ఎంత? 1 కదా. 1 సో మంగళవారం కింద ప్రింట్లో అది మార్చాలి కదా సార్. ఇక్కడ మనం రిటర్న్ చేసేది ఎంత రావాలండి? కింద మనకు సంబంధం లేదు, తీసేది మనకి. ప్రింట్ కదా ఇండెక్స్. కౌంట్ మంత్ 12th డేట్ అనుకుంటుంది. ఓకే, వీక్ డే ఫంక్షన్ అండి, వీక్ డే. సో వన్ రెండు విచిత్రంగా వేరు చేస్తుంది. ఇండెక్స్ 2 అంటే వెన్స్డేనే కదా సార్ మరి మన లెక్క. 0తో మండే నుంచి స్టార్ట్ అయితే. అంతే కదా, మరి ఇది ఎందుకు రాస్తుంది? ఓకే, ఇది ఎంత? 2 ఇస్తున్నా, అప్పుడు 1 రావాలి. 2024 ఇస్తున్నా. వచ్చింది ఫస్ట్ డే, ఫస్ట్ మంత్, సెకండ్ డేట్. సో 19, ఇందాక 0 వచ్చింది 1. ఇప్పుడు థర్డ్ డేట్ 2 కావాలి మనకి, 2 అయింది. ఫోర్త్ డేట్ 3 అయింది. ఫిఫ్త్ డేట్ 4 అవ్వాలి. ఓకే, 6th 5 అవ్వాలి. 7th 6 అవ్వాలి. తర్వాత 8 0 అయిపోవాలి కదా, 8 0 అయిపోవాలి. 0 అయిపోయింది. మన ఎందుకు అట్లా? నా పుట్టినరోజు నెల చూపిస్తుంది. 25 12 7. సోమవారం వచ్చింది, మంగళవారం కదండి, రైతే వచ్చింది కదా. నేను సోమవారం దగ్గర పోతుంది, నాది మంగళవారం వచ్చిందండి. సండే వచ్చింది అన్నది, మరి ఇందాక అది ఎందుకు తప్పు చూపించు? మనకి ఇందాక రాంగ్ వచ్చింది కదా. అవును సార్, ట్యూస్డే చూసాం. ఇది కరెక్ట్గా రాలేదండి, అందుకు ఇంత కన్ఫ్యూజ్ చేసింది.
వాళ్ళేమో తప్పు చేయరండి. మనం మంత్ రేంజ్ అంట. మంత్ రేంజ్ ఏంటంటే రిటర్న్స్ ద ట్యూపుల్ వీక్ డే ఆఫ్ ద ఫస్ట్ డే, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద స్పెసిఫిక్ వీక్ డే ఆఫ్ ద ఫస్ట్ డే. సో ఏంటంటే క్యాలెండర్ డాట్ మంత్ రేంజ్, ఇయర్ మంత్. ట్యూపుల్ని రిటర్న్ చేస్తుంది అంటున్నాడు కదా. సో ఫస్ట్ ట్యూపుల్ అంటే ఫస్ట్ డే, అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ట్యూపుల్ని రిటర్న్ చేస్తుంది. అంటే తెలుసు కదా మీకు 24. సో ఫస్ట్ డే ఎంతంట థర్స్డే, లాస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంతంట ఈ మంత్కి 29. ఓకే. సో మంత్ రేంజ్ ఆఫ్ 2004, 24 అనేది లీప్ ఇయర్ కాబట్టి 29 వచ్చింది. 23 ఇయర్కి అయితే మనకి ఎన్ని డేస్ వస్తుంది, దేంతో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ డే ఆఫ్ ఇండెక్స్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే స్టార్ట్ అయింది. ఎన్ని డేస్ ఉన్నాయి, 28 డేస్ ఉన్నాయి, అంతే కదా. 23 నాన్ లీప్ ఇయర్ కాబట్టి మనకు 28 డేస్ ఉన్నాయి. సో అలా సో మెనీ మెథడ్స్ ఉన్నాయి. చూద్దాం. సో ఇక్కడ ఫర్ లూప్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. సో మంత్ క్యాలెండర్ 2024 ఎంత వచ్చింది, ఇండెక్స్ లో మనకు లిస్టులో వచ్చింది. సో ఫస్ట్ లో ఇవి వచ్చినాయి. తర్వాత సో వచ్చిన రిజల్ట్ ఏం చేస్తున్నాం, వీక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్. సో మెనీ మెథడ్స్ ఉన్నాయండి, ఇవన్నీ చూసుకోండి ఒకసారి మీరు. తర్వాత క్రియేట్ టేబుల్. మీకు అసలు డేటాబేస్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? లైట్గా ఐడియా ఉంది సార్. లైట్గా ఐడియా ఉంది కదా. మీకు టేబుల్ క్రియేట్ చేసిన అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏదైనా ఒక డేటాబేస్ ని ఇన్సర్ట్ చేసి తీయాలి అంటే మనకి ఎక్స్ ఫైల్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చుకుని ఇదివరకు రోజుల్లో మేము ఇన్స్టాల్ చేసేటప్పుడు మాకు ఒరాకిల్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, మొత్తం ఫోర్ సీడీలు ఉండేవి. ఒరాకిల్ డేటాబేస్ ని మా సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే 4 సీడీలు ఉంటాయి. 4 సీడీలని తీసుకొచ్చుకుని ఒక సీడీ ఇన్స్టాల్ అయిపోగానే అది ఎగ్జిట్ అయిపోయి రెండో సీడీ పెడితే అలా మనకి ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత అది వేరు, మళ్ళీ తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని సెట్ చేసుకోవాలి. సో సిస్టమ్ పాత్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసేటలో ఒకసారి సెట్ కాకపోతే అది ఒక పెద్ద రచ్చ ఉండేది. తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మనకి ఆన్లైన్లోకి వెళ్తున్నాం, ఒక ఎక్స్ ఫైల్ని తీసుకొస్తున్నాము, దాన్ని డైరెక్ట్ గా డబుల్ చేసేస్తున్నాం, నెక్స్ట్ వెళ్తున్నాము, ఇన్స్టాల్ చేస్తున్నాం. మనం పైథాన్ ఇన్స్టాల్ చేసింది కూడా అంతే కదా సార్. .exe ఈఎక్స్ ఫైల్ తీసుకొచ్చుకుంటున్నాం, ఇన్స్టాల్ చేసేస్తున్నాం. సో ఎక్కడి నుంచి కొన్ని రేరుగా అయితే మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం, కానీ ఇప్పుడైతే అన్ని కూడా ఆన్లైన్ ట్రయల్ వెర్షన్ ఏదైతే ఉందో అన్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ బాధ కూడా పోయింది. ఏది క్లౌడ్ వచ్చింది, మనం క్లౌడ్ లోనే అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, అందులోనే ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం. జస్ట్ లైక్ పవర్ బిఐ, మ్యూల్సాఫ్ట్, డెల్ భూమి, ఈ సాఫ్ట్వేర్లన్నీ ఏంటి, ఒక అకౌంట్ తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవటమే కదా. ఓకే. కానీ ఇక్కడ మనం ఎస్క్యూఎల్ లైట్ అనే ఒక డేటాబేస్ ఉంది. ఎస్క్యూఎల్ లైట్ డేటాబేస్ చాలా సింపుల్ డేటాబేస్ అనమాట ఎస్క్యూఎల్ లైట్ అనేది. ఓకే, చాలా సింపుల్ డేటాబేస్ ఇది. ఇందులో కూడా అన్ని మనకి నార్మల్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉంటాయి, అన్ని కూడా ఇందులో ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. సో మనం ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్స్ లో చూసుకున్నట్టయితే కనెక్టెడ్ డేటాబేస్, సో తర్వాత వచ్చేసి కమిట్, తర్వాత రోల్ బ్యాక్, క్లోజ్, కర్సర్, ఇవన్నీ కూడా ఈ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా, కనెక్షన్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. ఇప్పుడు ఎస్క్యూఎల్ లైట్ మీద మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నేను ఎస్క్యూఎల్ లైట్ లో ఒక డేటాబేస్ ని క్రియేట్ చేశాను. ఆ డేటాబేస్ లోకి కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అనే మెథడ్ ని, అలాగే మన డేటాబేస్ నేమ్ ని ఇస్తాం. ద మెయిన్ ఫంక్షన్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్టర్ ఇఫ్ ద డేటాబేస్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ క్రియేటెడ్. నేను కనెక్ట్ రామ్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి, కనెక్ట్ రామ్ అని ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, అది డైరెక్ట్ గా మన డేటాబేస్ లో ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ram.db అని చెప్పి ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ ఉందనుకో, దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఓకేనా. తర్వాత కమిట్ అంటే మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత, అంటే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ రన్ చేసిన తర్వాత అవి ఈ డేటాబేస్ ఫైల్లో సేవ్ అవ్వు. అందుకని మనం
వెంటనే బయటకు వచ్చేసాం అనుకో, సేవ్ అవ్వకుండా బయటకు వచ్చేస్తాం. అందుకని అక్కడ ఏం చేయాలి, కమిట్ కొట్టాలి. కమిట్ కొడితే ఏమవుతుందంటే ఆ డేటా మనం రాసిన క్వరీస్ అన్ని కూడా అందులో సేవ్ అవుతాయి. ఒక టేబుల్, ఈ డేటాబేస్ లో ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు కమిట్ కొట్టకుండా వచ్చేసావు అనుకో, టేబుల్ క్రియేట్ అవ్వదు. ఓకేనా, కమిట్ కొట్టాలి. తర్వాత వాళ్ళ రోల్ పెట్టాలంటే రోల్ కొట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం డేటాబేస్ ను ఓపెన్ చేసాం, కనెక్ట్ చేసాం. సో కంపల్సరీగా ఫైల్ ని క్లోజ్ చేసినట్టే దీన్ని కూడా కాల్ చేయాలి. ఇక్కడ కర్సర్ అనేది ఒక ఇంపార్టెంట్. లెట్ us say న్యూ కర్సర్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ SQL స్టేట్మెంట్. ఎగ్జిక్యూట్ SQL స్టేట్మెంట్స్ కానీ రన్ చేయాలంటే కర్సర్ ఫంక్షన్ తోటి రన్ చేసుకుంటాం. ఓకే, 2 ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కర్సర్ ఆబ్జెక్ట్ లో వచ్చేసి మనకి ఎగ్జిక్యూట్ మెనీ, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, పెట్ షోము, ఫెచ్ 1, ఫెచ్ ఆల్, ఫెచ్ మెనీ. ఇవి మనకి ఎందులో ఉన్నాయి, కర్సర్ లో ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, కర్సర్ లో మనకి ఎగ్జిక్యూట్ అని, ఎగ్జిక్యూట్ మెనీ అని, మళ్ళీ ఈ యొక్క మెథడ్స్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అని. ఓకే, ఎగ్జిక్యూట్ అప్పుడు నేను సో మెనీ రికార్డ్స్ ఎంటర్ చేయాలి. అలాంటప్పుడు ఏంటి, ఎగ్జిక్యూట్ ఆల్ పెడతా, ఎగ్జిక్యూట్ మెనీ కూడా పెడతా. ఓకేనా, సో ఓన్లీ ఒకటే రికార్డ్ని ఎంటర్ చేయాలి టేబుల్లోకి, అప్పుడు ఎగ్జిక్యూట్ రాసేస్తాను. సో ఒకవేళ స్క్రిప్ట్ ఉంది, దానికి ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ రాస్తాను. ఫెచ్ 1, ఫెచ్ ఒకవేళ తీసుకోవాలి, డేటాబేస్ నుంచి రికార్డుని తీసుకోవాలి. ఫెచ్ 1, ఫెచ్ ఆల్ అన్ని తీసుకోవాలి. ఫెచ్ ఎన్ని కావాలో అన్ని. ఓకే, సో ఇవన్నీ కూడా SQL కి సంబంధించిన మనకి ఏంటిలో వచ్చింది, ఇంపోర్ట్ SQLite, ఇంపోర్ట్ OS. సో దీని తర్వాత చూద్దాం, ఇది చూద్దాం. ఇప్పుడు మనం SQLite ని ఏ విధంగా మీరు ఇంపోర్ట్ SQLite 3 అని తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, మనకి కనెక్షన్ అనమాట SQLite 3 లోకి మనకి SQL డేటాబేస్. ఇప్పుడు మీరు సిస్టమ్ ఆన్ చేసి ఉన్నారా? సిస్టంలోనే ఉన్నా సార్. సిస్టంలో అన్నారు కదా. ఈ ఫైల్ తీసుకుని మీరు మీ స్క్రీన్ షేర్ చేయండి, నా స్క్రీన్ ఆఫ్ చేసేస్తుంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, స్టాప్ షేరింగ్ మీ స్క్రీన్. చాలా సింపుల్ గా ఈజీగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు VLR-train.com ఓపెన్ చేయండి. సో VLR పైథాన్. మీరు నోట్ చేసుకోలేదా? మన నోట్స్ చూడలేదు అసలు. VLR-python.com లేదండి, ఇంకా యూట్యూబ్ లో ఇది మొన్నటి వరకు ప్రైవేట్ పేజ్ చేసి ఉంచాలి, అందుకనే రాదు. VLR-python.com అది కాదు, వెబ్సైట్ డైరెక్ట్ గా లింక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అడ్రస్ బార్లో నాకు కర్సర్ యాక్సెస్ టేక్ కంట్రోల్ తీసుకుంటున్నాను. క్లోజ్ రన్ చేయండి ఒకసారి. ఏమైనా ఉంటే క్లోజ్ చేసేయండి, మీ పర్సనల్ ఏమైనా ఓపెన్ చేయండి. python.com కదా, కంట్రోల్ అండి. రాలేదా? VLR రాలేదు సార్, VL వచ్చింది. ఎల్ల పక్కన ఆరు పెట్టేసేయండి, టాప్ కంట్రోల్ తీసేసి ఎల్ల పక్కన ఆరు పెట్టి ఎంటర్ వచ్చేసేయండి. VLR పైథాన్ కదా, VLR పక్కన పైథాన్ కొట్టండి. పైథాన్ డాట్ కాదు, VLR-python.com. మీరు ఇక్కడ నోట్స్ చూడటం లేదు అసలు. నేను వర్డ్ డాక్యుమెంట్ వేసుకున్నాను సార్, ఇక్కడ నుంచి నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఇది ఏ రోజు ఆ రోజు మన క్లాస్ ప్రాక్టీస్ ఇది చేసుకుంటాను సార్. అంతే నేను విడిగా ఇదిగోండి సార్, ఇది ఈ లింక్. ఇదే చూసుకున్నా, ఇదే నేను సరే అండి. అది ఒకసారి మన క్లాస్ నోట్స్ లోకి వెళ్ళిపోండి. రెండో మాడ్యూల్, ఫ్రాక్షన్స్ మాడ్యూల్ కిందకి వెళ్ళిపోతుంది.
పైథాన్ ప్రోగ్రామ్ విత్ డేటా ఇన్సర్షన్. సో అది పైథాన్ ప్రోగ్రామ్ విత్ డేటా ఇన్సర్షన్. ఇదే కదా సార్ రీడ్ మా ఇది కాదు, దాని పక్కన పైథాన్ ప్రోగ్రామ్ విత్ డేటా ఇన్సర్షన్. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఇంకా వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే డేటా ఇన్సర్షన్ కదా, ఇంపోర్ట్ SQLite 3 కాపీ చేసుకొని OS కాపీ చేసుకుని మీ జూపిటర్ నోట్బుక్ ఆన్ చేయండి. ఇక్కడ వరకు చాలు, కొన్ని తీసేసుకోండి. మరీ చిన్నగా పెట్టుకున్నారు టెక్స్ట్, ఫాంట్ సైజ్ జూపిటర్లో చేయండి సార్. నేను విఎస్ కోడ్లో చేస్తాను. అంటే మా ఆఫీస్ సిస్టమ్లో యూజ్ చేస్తే విఎస్ అని ఫస్ట్ నుంచి నేను విఎస్లోనే, అంటే సేమ్ ప్రాక్టీస్ ఉండాలని నేను దీంట్లో చేస్తాను సార్. కొత్త SQL ఫైల్, కొత్త పైథాన్ ఫైల్ తీసుకోండి. ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ఒకసారి రన్ చేసేయండి. టాప్ స్టోర్ వన్ బ్యాచ్ చెప్పండి. కృష్ణ పివై తీసేయండి పని, ఇది అందులో పేస్ట్ చేసేయండి. డేటాబేస్ కనెక్షన్ క్లోజ్ వచ్చేసింది కదా మీకు. ఇక్కడ పైథాన్ అక్కడ డేటాబేస్ మనం ఏం క్రియేట్ చేసాం, కంపెనీ డేటాబేస్ క్రియేట్ చేసాం. చూడండి అక్కడ కంపెనీ అని వచ్చింది. పైకి వెళ్ళండి, మన కోడ్లో పైకి వెళ్ళిపోండి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఏంటిది, DB ఫైల్ company.db అని ఇచ్చాం. అంటే కంపెనీ డేటాబేస్ ఫైల్ క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయిందో చూడండి, ఇక్కడ కంపెనీ DB ఫైల్ క్రియేట్ అయిందా, పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో పైచామ్ మోడల్ కింద ప్రాజెక్ట్స్ కింద .ve అని ఉంది కదా, కనపడలేదు. ఇది కంపెనీ డేటాబేస్, అది ఇచ్చారు యాక్సెస్. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన డేటాబేస్ ఫైల్. ఓకేనా, అది ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అయిపోయింది. హలో సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను. క్లాస్లో ఉన్నాను. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైందో, ఇప్పుడు మీ పేరుతో ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి. కంపెనీ ప్లేస్లో కంపెనీ 1 అని పెట్టు, పై పక్కన ఒకటి పెట్టు చాలు.
డిబి అనేది అది కంపెనీ 1 అని పెట్టకూడదు. నీకు కంపెనీ డాట్ డిబి అని పెట్టాలి. డిబి ఎక్స్టెన్షన్ ఉండాలి. ఓకే 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 డాట్ కంపెనీ 1 అని డాట్ వన్ కంపెనీ Yes. కాదు నాన్న. ఓకే 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 కంపెనీ వన్ డాట్ డిబి. కంపెనీ వన్ ఇప్పుడు ఇక్కడ చూడు కంపెనీ 1 డాట్ డిబి ఫైల్ క్రియేట్ అవుతుంది రన్ చేస్తే. వచ్చిందా కంపెనీ 1 డాట్ డిబి? కంపెనీ వన్ డాట్ వన్ డిబి అది డేటాబేస్ ఫైల్. మనం ఫైల్స్ అన్ని అందులో రికార్డ్స్ అన్ని అక్కడ అప్లోడ్ చేసేసుకుని ఈ డిబి ఫైల్ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చినా ఆ ఫైల్స్ అన్ని అందులో ఉంటాయి. కావాలంటే వీళ్ళు పైథాన్ తోటి రీడ్ చేసుకోవచ్చు ఆ డిబి ఫైల్ నుంచి. ఓకే రైట్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ కంపెనీ వన్ డాట్ డిబి కొడితే మనకి అక్కడ ఎస్క్యూఎల్ వచ్చేద్దా సార్ ఇప్పుడు మనం ఈ ఎంటర్ చేసిన ఈ రికార్డ్స్ అన్ని చూపిస్తా ఇప్పుడు 1 by 1 ఓకే మీకు అసలు ఏంటి అనేది చూపిస్తా. ఓకేనా? ఓకే 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 సార్ ఒక్క 5 నిమిషాలు గ్యాప్ తీసుకున్నా యా ఓకే సార్ కొద్ది పైకి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే సార్
కృష్ణ గారు సార్ ఉన్నారా? సరే అండి, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ బావోరి ఇప్పటి వరకు చేసినవి చూసుకుని సార్ నా స్క్రీన్ షేర్ ఓకే నా దాంట్లో చెప్పేస్తా. అసలు నీ దాంట్లో ఇప్పుడు రైట్ సింపుల్ గా ఏం చేసాం మనం, SQL Lite 3ని ఇంపోర్ట్ చేసుకున్నాం మాడ్యూల్ని. ఓకేనా? SQL Lite 3 మీరు ఏమైనా ఇన్స్టాల్ చేసుకున్నారా సాఫ్ట్వేర్? మీరు ఇంతవరకు కూడా ఏది క్యాలెండర్ ఇన్స్టాల్ చేసుకున్నారా? ఇన్స్టాల్ చేసుకోలేదు కదా, జస్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు. అలాగే దేనికి కావాల్సిన మాడ్యూల్ దానికి ఉంటుంది. ఇప్పుడు వరాకిల్ కనుక వరాకిల్కి సంబంధించింది ఉంటుంది. ఓకేనా? సో తర్వాత ఓఎస్ మాడ్యూల్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ ఓఎస్ మాడ్యూల్ గురించి కమింగ్ సెషన్ లో చెప్తాను. ఇప్పుడు DB ఫైల్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఆ DB ఫైల్ నేమ్ ఏమని ఇచ్చాను కంపెనీ DB అని. మీ ఇష్టం, మీరు ఏదైనా సరే .db ఎక్స్టెన్షన్ లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రామ్.db, కిషోర్.db, లేకపోతే మీకు స్పెసిఫిక్ ఏదో ఈకామర్స్ కి సంబంధించిన సైట్ DB క్రియేట్ చేస్తున్నారు, ఈకామర్స్ అదే మన Flipkart.db మీ కంపెనీ నేమ్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీకు ఇన్సర్షన్ వెళ్ళిపోయాము, డేటా ఇన్సర్షన్. ఓకే, డేటా ఇన్సర్షన్ కావాల్సింది. ఓకే, క్రియేట్ టేబుల్లోకి వెళ్దాం. ఓకే, క్రియేట్ టేబుల్లో ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్స్ అన్ని చెప్పాం కదా, కర్సర్ తోటి మనం కరెక్ట్ గా డేటాని ఇన్సర్ట్ చేయగలుగుతాం. ఓకే, కనెక్ట్ ఎగ్జాంపుల్ యూసేజ్ కనెక్ట్ కనెక్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ DB ఫైల్ వచ్చేసి company.db ఫైల్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఇఫ్ OS ఇది అవసరం లేదు. యాక్చువల్ గా ఏమవుతుంది, ఏమంటున్నాడంటే ఇక్కడ ఇఫ్ OS path.exist DB ఫైల్, ఆ DB ఫైల్ ఉంటే దాన్ని రిమూవ్ చేయమని, లేదు అంటే క్రియేట్ చేయమని. ఓకేనా? సో ఇది తీసేద్దాం. ఇది తర్వాత వచ్చేసి SQL Lite డేటాబేస్ లోకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే మనకి సింటాక్స్ ఏంటంటే SQL Lite, నేను మళ్ళీ చెప్తానండి, మీరు కంగారు పడ. SQL Lite 3.connect. మన DB ఫైల్ ఏంటిది, ఇందులో ఏం సేవ్ చేసాము, కంపెనీ DBలోకి క్రియేట్ అయ్యాం. ఇప్పుడు ఓకే, ఇది ఇక్కడ అంటే మీకు సరిగ్గా రావట్లేదులే, కానీ నేను ఇంకో ఫైల్ కూడా క్రియేట్ చేసి దీనికి ప్యారలల్ గా మీకు చూపిస్తాను. మనకి ఏమేం కమాండ్స్ ఉన్నాయో ఒక్కసారి మళ్ళీ చూడండి. మనకి కనెక్ట్, కమిట్, రోల్ బ్యాక్, మెథడ్స్, క్లోజ్, కర్సర్, ఇవి మెథడ్స్ ఉన్నాయి. ఓకే, మనకి కర్సర్ లో ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జిక్యూట్ మెనీ. ఓకేనా? ఎగ్జిక్యూట్ మెనీ, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్, ఫెచ్ 1, ఫెచ్ ఆల్, ఫెచ్ మెనీ, ఇవి ఉన్నాయి. తర్వాత ఎగ్జాంపుల్ యూసేజ్ లో కనెక్ట్ కి కాన్ అనే ఒక ఆబ్జెక్ట్ ని వేరియబుల్ ని క్రియేట్ చేసుకుని SQL Lite 3.connect ఎగ్జాంపుల్ DB. అలా నేను ఉన్న డేటాబేస్ లో కనెక్ట్ అవ్వాలంటే ఏంటి, .connect ఎగ్జాంపుల్ DB. సో తర్వాత కనెక్ట్ వల్ల యూజ్ ఏంటి, ఇక్కడ కనెక్ట్ ఏం చెప్తుంది, ఇక్కడ ద మెయిన్ ఫంక్షన్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. ఇఫ్ ద డేటాబేస్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ క్రియేటెడ్. ఓకే, అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం రాసాము, ఓకే ఇక్కడ ఏం రాసాము మనం, DB ఫైల్ ఇది చూస్ చేసుకోండి. ఇది తీసేస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓఎస్ పాత్ గురించి యాక్చువల్ గా దీని మీనింగ్ ఏంటంటే, వాళ్ళ OS.path ఈ DB అనే ఫైలు ఉన్నది అంటే company.db అనే ఫైలు ఇందులో ఇదే కదా ఉండేది. మనకి DB_ ఫైల్లో ఏముంది, company.db వాల్యూ ఉంది. ఇది ఉంటే ఏమంటున్నాడు, రిమూవ్ చేసేమంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో దీన్ని తీసేస్తున్నాను, ఇది అవసరం లేదు మనకి. OS మాడ్యూల్ కూడా అవసరం లేదు, అది వద్దనుకుంటే. ఓకే, ఇది కూడా తీసేస్తుంది. ఇప్పుడు నా దాంట్లో నేను కంపెనీ DB అనే ఒక డేటాబేస్, సో కంపెనీ అనే కాకుండా ram1.db అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అందుకని ram1.db అని పెట్టాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, సో ఏదైతే ram.db ఫైల్ ఉందో ఈ ఫైల్ మీకు ఇస్తా, మీరు చెక్ చేసుకున్నారు కానీ ఇందులో కనెక్ట్ అయ్యి. ఓకే, సో అది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది మనకి జూపిటర్. ఓకే, సో కనెక్షన్ ఆబ్జెక్ట్ కనెక్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని SQL Lite 3.connect
సో దేనిలోకి కనెక్ట్ అవ్వమంటున్నాను, రాము అన్న డిబి ఫైల్లోకి కనెక్ట్ అవ్వమంటుంది. ఇప్పుడు ram1.db ఫైల్ ఆల్రెడీ మన దాంట్లో ఉందా? లేదు. ram1.db ఫైలు మన దాంట్లో లేదు. ఇక్కడ చూడండి. సో మై డేటాబేస్ డిబి ఉంది. ఇవి ఉన్నాయి కానీ ram1.db ఫైల్ లేదు. అందుకని మనకి ఏం చేస్తుంది, ఫైల్ క్రియేట్ అవుద్ది ఇప్పుడు ram.1. ram1.db ఫైల్. ఇక్కడ వరకు మీకు ఓకేనా? సో ఇక్కడ Yes. వరకు మనం కూర్చోద్దాం. సో ఏం రావాలి మనకి, డేటాబేస్ ఫైల్ క్రియేటెడ్ అని చెప్పి రావాలి, అంతేనా? సో ఇవన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసి సో కనెక్షన్ క్లోజ్ కూడా వాడాలి మనం. కమిట్ కూడా వాడాలి. మరి కమిట్ లేకపోతే ఎలాగా? ఓకే. సో ముందైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో చూద్దాం. రైట్. సో ఎంటర్ చేస్తాం. ఏమంటుంది? సో ram1.db ఫైల్ ఒకటి క్రియేట్ అయింది మన దాంట్లో. చూడండి ఇక్కడ ఉంటుంది ram1.db ఫైల్ ఎక్కడో ఇదే కదా అండి, అర్థమైందిగా? సార్ అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఈ యాక్చువల్‌గా డేటాబేస్ ఫైల్‌లో మనకి ఏముంటాయి? టేబుల్స్ ఉంటాయి. ఓకే. టేబుల్స్ ఉంటాయి, ఇండెక్సెస్ ఉంటాయి, కర్సర్స్ బోలెడన్ని ఉంటాయి. సో మనం బేసికల్‌గా మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు, మనకి చెప్పేటప్పుడు ఎస్‌క్యూఎల్‌లో క్రియేట్ టేబుల్ నేమ్. ఏదైనా ఒక డేటాబేస్‌లో ఒక టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ నేమ్. తర్వాత అందులో ఏమేం ఫీల్డ్ కావాలి? ఒక 4 ఫీల్డ్, నేమ్, ఏజ్, సాలరీ అనే ఫీల్డ్ కావాలనుకుంటే సాలరీ ఫీల్డ్. ఇలా మనం ఒక డేటాబేస్‌లో టేబుల్‌ని క్రియేట్ చేస్తాం ఎక్కడైనా సరే. సో అందుకని మనం ఇందులో ఈ డేటాబేస్‌లో ఒక టేబుల్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు టేబుల్‌ని కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం? కంపల్సరీగా టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ఆల్రెడీ డేటాబేస్ ram1 ఫైల్ క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం ఆ ram1.dbలోకి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం? కర్సర్ ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి కర్సర్ ఇచ్చాడు కదా! కర్సర్ వల్ల యూజ్ ఏంటి? మనం ఆ డేటాబేస్‌లోకి కనెక్ట్ అవ్వడానికి. కనెక్ట్ అయ్యి డేటాబేస్ వాటిని క్రియేట్ చేయడానికి. ఓకేనా? కర్సర్ ఈక్వల్స్ టు కాన్ డాట్ కర్సర్. ఓకే. కాన్ అంటే ఏముంది మనకి? ఎస్క్యూఎల్ డేటాబేస్ ఫైల్‌లోకి కనెక్ట్ అయిన ఏదైతే కోడ్ ఉందో ఇది కాన్ అనే ఒక వేరియబుల్‌లో సేవ్ చేసి పెట్టాం. ఇప్పుడు కాన్ డాట్ కర్సర్ అంటే ఏంటి? ఓకే. ఈ డేటాబేస్‌లోకి మనం వెళ్ళిపోయి అక్కడ కర్సర్ రెడీగా ఉంది. ఓకేనా? ఇప్పుడు అందులో మనం డేటాబేస్‌లో ఏం క్రియేట్ చేయాలి? ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఏం టేబుల్ క్రియేట్ చేద్దాం? ఈపిటి టేబుల్, ఎంప్లాయీ టేబుల్ 2 టేబుల్స్‌ని క్రియేట్ చేయాలి. ఓకేనా? మరి ఎంప్లాయీ టేబుల్‌ని క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి? ఇప్పుడు మనకి ప్రైమరీ కీ, ఫారెన్ కీ అని 2 ఉంటాయండి. రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏం ఎగ్జాంపుల్? నాకు ఒక చిన్న కంపెనీ నాది. ఓకేనా? అందులో డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్, అలాగే ఈఎంపీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా? పోనీ ఈఎంపీ అనే ఒక ఫైలు, డిఈపిటి ఫైల్ అనే ఒకటి ఉంది. ఇప్పుడు నేను నా ఆర్గనైజేషన్‌లో ఏమున్నాయంటే కాలేజీ తీసుకున్నా. ఓకేనా? కాలేజీలో నాకు 4 బ్రాంచ్‌లు ఉన్నాయి. సీఎస్ఈ, ఈసీ, మెకానికల్ అని 3 బ్రాంచెస్ ఉన్నాయి. నేను ఒక ఫ్యాకల్టీని హైర్ చేసుకున్న ఫ్యాకల్టీ ఈ 3 డిపార్ట్మెంట్‌లో ఏదో ఒక డిపార్ట్మెంట్‌కి సంబంధించిన పర్సన్ అయి ఉంటాడుగా. యెస్. ఏదో యెస్ ఒక సార్. డిపార్ట్మెంట్‌లో యాడ్ చేయాల్సింది. అంటే మనం ఫస్ట్ ఏం టేబుల్ క్రియేట్ చేయాలి? డీఈపీటీ టేబుల్. డీఈపీటీ టేబుల్ క్రియేట్ చేసి, ఆ డీఈపీటీలో మన డిపార్ట్మెంట్ నేమ్స్ ఏవేవి ఉన్నాయో అవి ఉంచి, ఒకవేళ ఎంప్లాయీని యాడ్ చేయాలనుకుంటే సో అండ్ సో ఎంప్లాయీ టేబుల్ ద్వారా డీఈపీటీ టేబుల్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని యాడ్ చేసుకుంటాం. వీటిని ప్రైమరీ, ఫారెన్ కీ రిలేషన్‌షిప్స్ అంటాం. ఇప్పుడు నాకు నేను ఎంప్లాయీని తీసుకున్న తర్వాత నా కాలేజ్‌లో ఒక ఫ్యాకల్టీని తీసుకున్నాను. సో, ఆ ఫ్యాకల్టీ కంపల్సరీగా ఏదో ఒక డిపార్ట్మెంట్‌లో ఉండాల్సిందే. నేను డిపార్ట్మెంట్ లేకుండా నేను తీసుకుంటానంటే కుదరదు. వీటిని రిలేషన్‌షిప్స్ అంటామనమాట. ఓకేనా? సో, యాక్చువల్‌గా డేటాబేస్‌లో అందరూ చాలా మంది చెప్తారు. ప్రైమరీ కీ అంటే ఏంటి? ఫారెన్ కీ అంటే ఏంటి? కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏంటి? మీరు ఎస్‌క్యూఎల్ వీడియోస్ నేర్చుకుంటానంటే అంత అవసరం ఉండదండి. మీకు కావాలంటే నేను ఎస్‌క్యూఎల్ చెప్పిన వీడియోస్ ఉంటాయి. ఎస్‌క్యూఎల్ సర్వర్ అవి తీసుకుందురు గాని. ఓకే. నేర్చుకుంటాను అంటే. ఓకే. రైట్. సో ఫస్ట్ మనం డీఈపీటీ టేబుల్ క్రియేట్ చేయాలి. డీఈపీటీ టేబుల్‌ని క్రియేట్ చేయడానికి ఏమని రాశాను ఇక్కడ, ప్రింట్ క్రియేటింగ్ ద డీఈపీటీ టేబుల్ అని చెప్పి రాశాను. ఎందులో క్రియేట్ చేస్తున్నాను టేబుల్‌ని? మన బేస్ ఫైల్‌లో. ఎలా కనెక్ట్ అయ్యాను? ముందు ఫైల్‌ని క్రియేట్ చేశాను. ఓకేనా? ఒక వేరియబుల్ తీసుకొని డేటాబేస్ నేమ్ మీరు ఇలా కాకుండా ఇక్కడే రాసేయొచ్చు ram1.db అని. ఇదేంటంటే ఒక పద్ధతి అంతే.
ఓకే, ఎప్పుడైనా డిబి ఫైల్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు మనం డైరెక్ట్ గా అంటే ఇది ఎన్కాప్సులేషన్, ఎన్కాప్సులేషన్. ఈ డేటా కనపడకుండా చేస్తున్నాం. చూసాం ఇప్పుడు ఈ డిబి ఫైల్లో ఏముందో అనేది తెలియదు కదా. ఇప్పుడు ram1.db అని ఇక్కడే రాశాను అనుకో, హ్యాకర్కి ఈజీగా అర్థమైపో ఇక్కడ ram1.db అని ఒక డేటాబేస్ ఉంది, దాన్ని పట్టుకుందామని. అందుకని ఓకే. సో తర్వాత ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఫైల్ SQL లైట్3 డాట్ కనెక్ట్ మెథడ్ ద్వారా ఏం చేస్తున్నాం, డేటాబేస్ ని కనెక్ట్ చేసాం. ఓకేనా, క్రియేట్ చేసాం లేకపోతే ఉన్న డేటాబేస్ లో కనెక్ట్ అయ్యాం. సో దానికి కనెక్షన్ అని నియమించుకున్నాం. ఓకే, కనెక్షన్ అని నియమించుకున్నాం. రైట్. సో ఈ కనెక్షన్ ని కర్సర్ మీరు ఈ కనెక్షన్ రాయకుండా SQLite3.db అని ఇక్కడ పెట్టేసుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. కానీ ఎన్కాప్సులేషన్ అంటే సెక్యూర్ వేలో రాయాలి మన కోడ్ని. ఓకే, కర్సర్ ఈక్వల్స్ టు కనెక్షన్. ఇప్పుడు వరకు మనం డేటాబేస్ లో మనం ఇప్పుడు మీరు ఎప్పుడన్నా SQL లో టేబుల్ క్రియేట్ చేస్తే ఓపెన్ చేసి ఎక్కడైతే టేబుల్ క్రియేట్ చేస్తారో అక్కడ టైప్ చేస్తారు కదా, అలా ఇది అక్కడ రెడీగా ఉంది మన కోడ్ కోసం. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు మనం డిఈపిటి టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఈ టేబుల్ ఫార్మాట్ డిజైన్ చేసే వాళ్ళు వేరుగా ఉంటారు. ముందు డిఈపిటి టేబుల్, ఎందుకంటే డిఈపిటి టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ బేస్ చేసుకునే మన ఎంప్లాయ్ టేబుల్ ఉన్న డేటాని మనం యాడ్ చేస్తాం. కాబట్టి దీన్ని డిఈపిటి నెంబర్ ఏం చేస్తున్నానంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటున్నాను. సో మన పైథాన్ లాగా లూజ్లీ కపుల్డ్ కాదు, ఇది టైట్లీ కపుల్డ్. డిఈపిటి నెంబరు అనేది ఏంటిది, ఇంటీజరా, ఫ్లోటా, లేకపోతే క్యారెక్టరా, అవి ఇక్కడ మెన్షన్ చేయాలి మనం దానికి, లేకపోతే అది ఒప్పుకోదు. ఇది ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఇందులో దీన్ని ప్రైమరీ కీ కింద సెట్ చేసుకున్నాం. ప్రైమరీ కీ అంటే ఏంటి, డిపిటి నెంబరు డూప్లికేట్ ఉండకూడదు కదా. ఇప్పుడు నా డిపార్ట్మెంట్ లో ఈసీలు 2 ఉండవు కదా, ఈసీ ఒకటే ఉంటుంది. సో అలాగే యూనిక్ ఐడి ప్రైమరీ కీ అంటే యూనిక్ ఐడి అన్నమాట. సో దీన్ని ప్రైమరీ కీ అంటాం. అలాగే మళ్ళీ యూనిక్ కీ ఒకటి ఉంటుంది డేటాబేస్ లో, SQL లో. ఓకేనా, ప్రైమరీ కీ అంటే యూనిక్ కీ ప్లస్ నాట్ నల్. ఇప్పుడు యూనిక్ కీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం జీరోను కూడా ఇస్తాం, కానీ ప్రైమరీలో జీరో ఇవ్వలేము. ఓకే, నల్ల వాల్యూస్ ఉండవు. యూనిక్ కీలో నల్ల వాల్యూ ఒకటి ఉంటుంది. ఓకేనా, సో ప్రైమరీ కీ అంటే యూనిక్ కీ ప్లస్ నాట్ నల్. సో ఇవన్నీ మీకు డేటాబేస్ ప్రోగ్రామింగ్ లో అయితే క్లియర్ గా చెప్తారు. ఇప్పుడు ప్రైమరీ కీ అంటే మీరు చెప్పినట్టు యూనిక్. ఓకే, సో తర్వాత అంటే మనం డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వలేము. తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఏంటిది, టెక్స్ట్. ఓకేనా, వీటిని కాన్స్టెంట్ అంటాం. టెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ కంపల్సరీగా డిపార్ట్మెంట్ నేమ్ ఉండాలి. ఓకే, ఉండాలి కాబట్టి దీనికి ఏం కాన్స్టెంట్ యాడ్ చేసాం, నాట్ నల్ కాన్స్టెంట్ యాడ్ చేసాం. అంటే డూప్లికేట్ యూస్ అదే. సో అది ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి, ఇవ్వకపోతే నడదు. ఈ నాట్ నల్ కాన్స్టెంట్ వల్ల యూజ్. ప్రైమరీ కాన్స్టెంట్ వల్ల ఇంటి నెంబర్స్ ఇస్తాం, నాట్ నల్ వల్ల వాల్యూ ఇవ్వకుండా. ప్రైమరీ అంటే మళ్ళీ నాట్ నల్ కదా, కంపల్సరీగా ప్రైమరీకి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. ఓకేనా, నాట్ నల్ అంటే మనం ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ డూప్లికేషన్ ఉండకూడదు, ఇక్కడ డూప్లికేట్ ఇవ్వచ్చు డిపార్ట్మెంట్ నేమ్. తర్వాత లొకేషన్ టెక్స్ట్, దీనికి ఏం కాన్స్టెంట్ లేదు. అంటే లొకేషన్ లో మీరు ఏదైనా లొకేషన్ హైదరాబాద్, విజయవాడ అలా అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, ఇది మనకి డిఈపిటి టేబుల్ క్రియేట్ చేసుకునే సింటాక్స్. దీన్ని ఎందులో పెట్టాము, ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అని కర్సర్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటిది ఎగ్జిక్యూట్ కదా. ఎగ్జిక్యూట్ లో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ డైరెక్ట్ గా మనం ఇక్కడ ఈ ప్రాంప్ట్ రాసేసాం. ఓకేనా, మన కోడ్ రాసాం. లేదు ఈ కోడ్ ని మీరు ఒక వేరియబుల్లో పెట్టుకుని ఈ కోడ్ ని ఇక్కడ పెడతానన్నా ఓకే. ఇక్కడ ఎలాగైతే వేరియబుల్లో పెట్టుకున్నాం, ఈ కోడ్ అంతా ఒక వేరియబుల్లో తీసుకుని ఆ వేరియబుల్ ఇక్కడ పెట్టుకోండి, ప్రాబ్లమే లేదు. కాకపోతే మనకు అర్థం అవుతుందని ఇక్కడ రాసింది. ఇది కూడా మరి ఈ దీని కానీ చూసాడానికి ఓకే, ఏంటి ఎక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు డిఈపిటి క్రియేట్ టేబుల్, డిఈపి ఓకే, డిఈపిటి టేబుల్ క్రియేట్ చేశాడు, ఇందులో ఈ ఫీల్డ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియకూడదు. అందుకని ముందు ఒక వేరియబుల్ తీసుకొచ్చి పెట్టుకుంటాం. తర్వాత ప్రింట్ డిఈపిటి టేబుల్ క్రియేటెడ్. ఓకే, ఈ ఫీల్డ్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా మిస్టేక్స్ చేసామనుకో ఎర్రర్ త్రో చేస్తాం. ఈ సింటాక్స్ కరెక్ట్ గా రాసాం. ఇది ట్రిపుల్ కోడ్స్ ఎందుకు ఇచ్చేసాం, మల్టిపుల్ లైన్ లో రాసాం. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందా టేబుల్ క్రియేట్ చేయడానికి? ఓకే, ఇప్పుడు మనం ఈఎంపీ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఈఎంపీ టేబుల్ ఇవన్నీ ఇక్కడ చెప్పాడు. ఫారం కి రెఫరెన్స్ టు ద డిఈపిటి టేబుల్. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎంప్లాయీని ఎంటర్ చేసేటప్పుడు అతని డిపార్ట్మెంట్ నెంబర్ కూడా అవ్వాలి, కంపల్సరీగా అవ్వాలి కదా. అందుకనే ఇక్కడ ఫారెన్ కి డిఈపిటి నెంబర్. ఓకే, ఫారెన్ కి రిఫరెన్స్ టు ద డిఈపిటి డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, ఈ డిఈపిటిలో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ ని రిఫరెన్స్ గా తీసుకో. ఓకేనా, మీరు
ఇందులో టేబుల్స్ క్రియేట్ చేసి టేబుల్లో డిపార్ట్మెంట్స్ 10, 20, 30, 40 క్రియేట్ చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఎంపీ టేబుల్ ను క్రియేట్ చేస్తారు. ఈ ఎంపీ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్సర్ట్ చేసేటప్పుడు డిపిటి టేబుల్ 50 అని ఇచ్చామనుకో, ఇక్కడ 50 అనేస్తే తీసుకోదు, ఎందుకంటే డిపార్ట్మెంట్ టేబుల్లో 40 ఉన్నాయి. 10, 20, 30, 40 ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ 50 ఎక్స్ట్రాగా ఇస్తానంటే తీసుకోదు, ఎందుకంటే దీని మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో మరి ఈఎంపీ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? ఫీల్డ్స్ అంటే ఇవి చాలా సంవత్సరాలు చెప్పానండి ఎస్క్యూఎల్. యూట్యూబ్ నిండా ఫస్ట్ లో నా అయ్యే వీడియోస్ ఉంటాయి. ఓకే, ఈఎంపీ నెంబరు, ఎంప్లాయ్ నేము, జాబ్. ఇప్పుడు ఈఎంపీ నెంబర్ ప్రైమరీ, ఓకేనా? సో ఎంప్లాయ్ నేమ్ కంపల్సరీగా ఎంప్లాయ్ నేమ్ ఉంటుంది కాబట్టి నాట్ నల్. సో జాబ్ అనేది ఏం పారామీటర్, ఏమి కాన్స్టెంట్ అవుతుందా, తీసేసుకో. మేనేజర్ నెంబర్ ఏంటి? ఇంటిజర్ ఉండాలి. ఈ మేనేజర్ ఎక్కడ ఉంటాడు మనకి? ఇందులో ఈ టేబుల్లోనే ఉంటాడు మళ్ళీ. ఓకే, తర్వాత వచ్చేసి హైర్ డేట్, టెక్స్ట్. సో ఇక్కడ చూసారా, డేట్ తీసుకోలేదు. హైర్ డేట్ తీసుకోవచ్చు కదా. డేట్ అనే ఒక ఈ మన ఇందులో లేకపోవచ్చు మేబీ, మిగతా డేటాబేస్ లో అయితే డేట్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. ఇలా వచ్చిన డేటాను మనం ఏం చేయాలి? మన పైథాన్ తోటి మళ్ళీ ఆ డేటాను కరెక్ట్గా ఫార్మాట్ చేసుకోవాలి. తర్వాత శాలరీ, రియల్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటి? సో రియల్ కి తర్వాత కమిషన్, శాలరీ ఎంత వస్తుంది, కమిషన్ ఎంత వస్తుంది, అలాగే డిపార్ట్మెంట్ నెంబరు, ఇతను ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినాడు, ఇదంతా కూడా ఎంపీ టేబుల్. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందండి? ఎస్ సార్. ఓకే, సో ఎంప్లాయ్ టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు క్రియేట్ చేశాను, రైట్. చేసిన వెంటనే ఏం చేయాలి? కంపల్సరిగా కనెక్షన్ డాట్ కమిట్. సో కమిట్ చేసేయాలి. ఓకే, డేటాబేస్ లోకి ఇప్పుడు వెళ్ళి సేవ్ అవుతుంది. ఇది కమిట్ అవగానే తర్వాత మనం మన డేటాబేస్ కనెక్షన్ ని క్లోజ్ చేసేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, సక్సెస్ఫుల్ గా మనకి ఇంకో డేటాబేస్ క్రియేట్ చేద్దాం. RAM3 RAM3. ఓకే, RAM3 డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. అందులో మనకు ఇప్పుడు టేబుల్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్రియేట్ RAM3.db. ఇప్పుడు నేను ఇందులో ఉన్న RAM3.dbని మీరు ఇస్తే దీన్ని మీరు కనెక్ట్ చేసుకుని ఇందులో ఉన్న డేటాను మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇంకా డేటా పెట్టలా, జస్ట్ టేబుల్ స్ట్రక్చర్ ఒకటే డిఫైన్ చేశాను. ఇప్పుడు మరి ఇందులో డేటాని ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? మీకు క్లారిటీ వస్తుందా? సార్ క్లారిటీ వచ్చింది కదా? అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఓకే, సో ఇక్కడ ఏదో చెప్దాం అనుకున్నాను, నేను ఇందాక సరిగ్గా చెప్పలేదు, గుర్తురాట్లేదు. అదే తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం మన డేటాబేస్ లోకి ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసాం, .db ఫైల్ ని ఎస్క్యూఎల్ లైట్ లో. రెండోది ఏం చేసాం? అందులో టేబుల్స్ కూడా క్రియేట్ చేసాం, డిపిటి టేబుల్, ఎంప్లాయ్ టేబుల్. ఇప్పుడు అందులోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం. మరి ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే సేమ్ ఇది, ఈ ప్రాసెస్ కనెక్షన్ అయ్యే ప్రాసెస్ అంతా సేమే. తర్వాత అందులో కోరీస్ చేంజ్ అవుతాయి మనం రాసే కోరీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి మనం ఓకే డేటాబేస్ RAM1.db తీసుకున్నాము, RAM2.db. తర్వాత వచ్చేసి ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తాం. సో ఏంది మన డేటాబేస్ ఫైల్ నేము RAM3.db కదా, RAM3.db ఆర్ క్యాపిటల్. మన డేటాబేస్ ఫైల్ కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. నేను ఈ ఫైల్ నీకు ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడ ఏమన్నా రాంగ్ పెట్టావు అనుకో, కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది ఇది. ఓకే, RAM3.db. DB అంటే డేటాబేస్ అన్నట్టు, ఇది ఒక ఫైల్ ఎక్స్టెన్షన్. మీరు ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ డేటా అని చెప్పి ఒక, అంటే ఇతను ఇక్కడ డైరెక్ట్ గా రాయకుండా ఏం చేస్తున్నాడంటే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాడు. చేసుకుని ఒక లిస్ట్ లో ఏమి ఇచ్చాడు? ఇది ఏంటిది? లిస్టే కదా సార్, అది స్క్వేర్ బ్రాకెట్ లిస్ట్. 10 అకౌంటింగ్ న్యూయార్క్, 20 రీసెర్చ్ డల్లాస్, 30 సేల్స్ చికాగో. ఈ డేటా అంతా కూడా ఇచ్చాడు. మనం నార్మల్ ఎస్క్యూఎల్ లో కూడా ఇలాగ రాస్తాం, కాబట్టి కొద్దిగా చేంజెస్ ఉంటాయి. తర్వాత ఈఎంపీ డేటా వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఈ అంతా కూడా పెట్టాడు. ఓకేనా? ఇన్ని ఎంప్లాయీ రికార్డ్స్ ఉన్నాయి, రైట్?
సో తర్వాత ఇప్పుడు ఫైనల్ గా మనం చేసేది ఏంటి, ఇఫ్ అంటే ఉంటే కనెక్ట్ అయిపోద్ది, లేకపోతే క్రియేట్ చేసుకుంటుంది కదా. ఆ ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఓఎస్ ఒక్కోసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఓఎస్ పాత్ డాట్ డిబి ఫైల్ అనేది ఆల్రెడీ ఉందా మన దాంట్లో, ఉంటే ఓకే. ఓఎస్ పాత్ రిమూవ్ చేయొద్దు మనం, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నట్టున్నాడు. ఓకే, క్రియేట్ చేస్తున్నాడా, ఇది అవసరం లేదు మనకి యాక్చువల్గా, మళ్ళీ క్రియేట్ చేయడం ఎందుకు, మనకు అవసరం లేదు కదా. ఓకేనా, ఇది తీసేనా, ఇది సేమ్ తీసాను సార్. ఎందుకు మళ్ళీ ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసాం కదా మనం. ఫైల్, మళ్ళీ ఫైల్ తీసేసి రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది కూడా తీసేద్దాం, లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాం. రైట్, కనెక్షన్ SQL డాట్ కనెక్ట్ డిబి ఫైల్ లోకి కనెక్ట్ అయ్యాము. కనెక్షన్ కర్సన్ క్రియేట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు ద డేటాబేస్ రామ్ 3.db. ఓకే, సో అంత కూడా కరెక్ట్గానే ఉంది కదా. ఇప్పుడు ఇన్సర్ట్ డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఎందులో ఇన్సర్ట్ చేయాలి, డిపిటి టేబుల్లో 5 డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎలాగా చూడండి, ఇక్కడ ప్రింట్ ఇన్సర్టింగ్ ద డేటా, రైట్ లెంత్ తీసుకున్నాళ్ళే, అవసరం లేదు మనకి. కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ మెనీ వల్ల యూజ్ ఏంటి, సో మెనీ రికార్డ్స్ అది దానికి అది సారీ అది పోయింది కదా. సో మెనీ రికార్డ్స్ ఒకేసారి ఇన్సర్ట్ చేయడానికి, దానికి కోడ్ ఇది, ఇన్సర్ట్ ఇంటూ డిపిటి వాల్యూస్. సో 3 క్వశ్చన్ మార్కులు ఇచ్చాం, ఇక్కడ 3 పారామీటర్స్ దగ్గర కామా డిపిటి డేటా. ఓకేనా, సో ఏదైతే మనకి లిస్ట్ లో ఉన్న డేటా ఉందో ఆ డేటా ఎగ్జిక్యూట్ మెనీ అని పెట్టాం కదా, అందుకని అందులో ఉన్న ప్రతి సెట్ ని తీసుకుని డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేయాల్సింది. ఓకేనా, ప్రింట్ 5 డిపిటి రికార్డ్స్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఇన్సర్ట్ 20 ఎంప్లాయీ రికార్డ్స్. సో ఏంటి, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎన్ని ఇక్కడ 3 ఎందుకు ఇచ్చాము, ఇందులో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి సార్. ఫస్ట్ అకౌంటింగ్ న్యూయార్క్. సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్ మార్క్స్, ఎంపీ డేటా అయిపోయింది. తర్వాత ఏం చేస్తున్నాము, కమిట్ చేసేసాము. తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్వరీ కూడా రాసేసారు, ఇది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మన డేటాబేస్ లోకి రైట్. సో ఇప్పుడు మన డేటాబేస్ రామ్3 డాట్ డేటాబేస్ లోకి ఈ రికార్డ్స్ అన్ని మనకి సేవ్ అయిపోవాలి. కానీ ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే ఎర్ర త్రో చేస్తుంది, లేకపోతే రైట్. ఏమైంది చూడండి, ఓకే, సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. ఇప్పుడు మన రామ్3 డాటా చూద్దాం ఒకసారి. రామ్3 డాటా ఎంత సైజ్ ఉంది, ర్యామ్ 1 లో కాదు కదా మనం సేవ్ చేసింది, ర్యామ్ 2 లో. 3 సార్. ఇప్పుడు వరకు నేను చదివింది దాని కిందే ఉంది సార్, ర్యామ్ 3నే సార్. బాగా ఒక నిమిషం, 3నేనా, నేను 2 అనుకుంటున్నాను ఇప్పుడు వరకు. 3నే సార్. 3లో చూసారా సైజు పెరిగింది, డేటాబేస్ కరెక్ట్ అవుతుంది. మనం దీంతో రీచ్ చేయాలి, 12 KB డేటాని లోడ్ చేసాం. అర్థమైందా, ఇప్పుడు డేటా అంతా ఇందులో RAM3 డాటాలో ఉంది. కావాలనుకుంటే నీకు ఈ ఫైల్ ఇచ్చేసాను అనుకో, నువ్వు కనెక్ట్ చేసుకుని ఇందులో ఉన్న డేటా చూసుకోవచ్చు. కాకపోతే లాక్ ఏమి లేదు, ఇది సింపుల్ లైట్ డేటాబేస్ ఇది. ఓకేనా, రైట్. సో తర్వాత ఇంకో రికార్డు కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, మరి డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత కొత్త డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు పాత డేటా ఉంచకూడదు. ఓకేనా, ఎందుకు ఉంచకూడదు, ఇప్పుడు ఈ కొత్తది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో పాతది ఆల్రెడీ ఇన్సర్ట్ ఉన్నాయి కాబట్టి ఎర్రర్ త్రో చేసేస్తుంది. ప్రైమరీ కీలు ఎన్ని కీలు ఉంటాయి కదా, ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ 16 యాడ్ చేస్తాను. ఓకే, తర్వాత పోనీ డేటాని చెక్ చేసుకున్న తర్వాత యాడ్ చేద్దాంలే. రైట్, ఇప్పుడు మనకి ఈ ఫైల్ని కానీ రన్ చేసామంటే ఏం చేస్తుందో తెలుసా, ఎర్రర్ని త్రో చేస్తుంది. ఎందుకు త్రో చేస్తుందో చూడండి. ఎందుకంటే ఆల్రెడీ డేటా ఉంది అందులో, నువ్వు ఆల్రెడీ ఉన్న ఫైల్స్ని మళ్ళీ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. మనం టేబుల్ డెఫినేషన్ చేసుకున్నప్పుడు ఏం చేసాం, ప్రైమరీ కీ అని తీసుకున్నాం కదా, ఉన్న డేటాను మళ్ళీ ఎంటర్ చేయకూడదు కదా ప్రైమరీ కీ అంటే. సో యాడ్ చేస్తున్నాం అని చెప్పి త్రో చేసేసింది. అందుకని నేనేం చేయను, ఈ కనెక్షన్ ఇదంతా కూడా తీసేనా, ఈ కోడ్లో నుంచి మళ్ళీ డేటాను ఇన్సర్ట్ చేయకూడదు. మనం చేసామా, రాంగ్. ఓకే, కొత్త డేటా కావాలంటే ఇచ్చుకోవచ్చు, పాత డేటా జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఓకే,
రైట్ తీసేసా డేటా ఓకే. సో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ ప్రింట్ సో ప్రింట్ తర్వాత క్లోజ్. ఇప్పుడు చూద్దాం అసలు మన డేటాబేస్ లో డేటా ఉందా లేదో చూద్దాం. ఎక్కడ ఉందంట? ఎర్రర్ వచ్చింది. కనెక్షన్ సక్సెస్ఫుల్లీ టీవీ ఫైల్ ఎక్కడ 44 లైన్ ఇక్కడ ఉంది. ఎక్కడిది చూడండి. ఇది ఎందుకంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఏపిటి అంటే ఏంటంటే కౌంట్ స్టార్ ఫ్రమ్ అంటే అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూపిస్తారు. ఓకేనా? H1 అంటే యూజ్ ఏంటి? ఒక రికార్డ్ని షో చేయమని అడుగుతున్నాను. ఎందుకో డేటా ఎర్రర్ వస్తుంది. ఓకే, మనం ఏదో మిస్టేక్ చేసి ఉంటాము. ఒకసారి మళ్ళీ కోడ్ అంతా తీసుకుని ఓకే ఇక్కడ కౌంట్ స్టార్ అంటే టోటల్ రికార్డ్స్. కింద వెళ్ళిపోయింది వాళ్ళ కౌంట్ స్టార్ వాళ్ళ యూజ్ ఏంటంటే అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది చూపిస్తారు. మొత్తం డేటా చూపించదు. H1 ఇందాక నేను ఏం మిస్టేక్ చేశానండి కంట్రోల్ చేద్దాం. కోడ్ అవసరం లేదు, మీరు తీసేద్దాం. శాంపుల్ డేటా వస్తుంది. దీన్ని కూడా తీసేయాలి. ఇక్కడ ఎర్రర్ వస్తుంది. తర్వాత మనం రెక్టిఫై చేసుకున్నానండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు డేటాని ఒకసారి రిట్రైవ్ చేసేసి తర్వాత క్లోజ్ చేస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ డేటా ఎంటర్ చేస్తున్నారు. ఇప్పుడు సో మళ్ళీ మొదటి నుంచి వచ్చింది. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తున్నాము, టేబుల్ నేమ్ను క్రియేట్ చేసాం, డిపార్ట్మెంట్ టేబుల్ని క్రియేట్ చేసాం, ఈఎంపై టేబుల్ని క్రియేట్ చేసాం. తర్వాత అందులోకి డేటాని ఇన్సర్ట్ చేసాం, ఎగ్జిక్యూట్ మనీ డేటాని ఇన్సర్ట్. ఇక్కడ వరకు ఓకేనండి మీకు? ఎస్ సార్. ఓకే, తర్వాత టేబుల్ క్రియేటెడ్ అండ్ నేను కమిట్ కొట్టలేదు అందుకని ఎర్రర్ వచ్చిందండి డేటాగా. సో టేబుల్ క్రియేటెడ్ అండ్ డేటా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత దీని మీనింగ్ ఏంటంటే ప్రింట్ న్యూ లైన్కి వెళ్ళమని. స్లాష్ అంటే అంతేనా?
అంతే సార్, న్యూ లైన్. తర్వాత స్టార్ 50 అంటే ఫస్ట్ 50. ఫస్ట్ 50 రైట్. సో గోయింగ్ డేటా రిజల్ట్. సో ఇది ప్రింట్. తర్వాత క్వారీ డేటా ఫ్రమ్ ద డిఈపిటి టేబుల్. డిఈపిటి టేబుల్ నుంచి డేటాను తీస్తున్నాను. సో ఏంటి ఎలా తీస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిఈపిటి అని రాయొచ్చు. లేకపోతే మనకి ఫీల్డ్స్ తెలుసు కదా, డిఈపిటి నెంబరు, డి నేమ్, లొకేషన్. అంటే క్వారీ ఆప్టిమైజేషన్ అండి. యాక్చువల్గా మన డిఈపిటి టేబుల్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. డిఈపిటి నెంబరు, డేటా, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్. సో అంటే రూల్ ఏంటంటే స్టార్ రాయకూడదు. నీకు అన్ని ఫీల్డ్స్ అవసరం వచ్చినప్పుడు స్టార్ అంటే అన్ని వచ్చేస్తాయి. ఇది తెలుసు సార్. ఎందుకు? క్వారీ ఆప్టిమైజేషన్. క్వారీ స్పీడ్ గా రన్ అవుతుంది ఇలా రాస్తే. స్టార్ కొడితే అందులో ఎడిషనల్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని సిస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి అందుకని. సో డిఈపిటి రికార్డ్స్ ఈక్వల్స్ టు కర్సర్ డాట్ ఫెచ్ ఆల్. ఓకే, ఎగ్జిక్యూటివ్ కర్సర్ లో ఇది సేవ్ అయ్యింది. ఇప్పుడు ఫెచ్చాలు కొట్టాము, ఎందులో తీసుకొచ్చాము డిఈపిటి రికార్డ్. ఫైనల్ గా వచ్చి మనకు ఒక లిస్ట్ క్రియేట్ అయిపోయింది. ఆ లిస్ట్ ని ప్రింట్ చేసుకుంటున్నాం. సో వచ్చిందా కరెక్ట్ గానే డిపార్ట్మెంట్ టేబుల్. తర్వాత అలాగే ఎంపీ టేబుల్లోకి కనెక్ట్ అనుకోవాలి. ఎంపీ టేబుల్ ఇందులో కూడా సెలెక్ట్ ఏ ఫీల్డ్స్ కావాలో అవి ఇచ్చాము. ఓకేనా. తర్వాత కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, తర్వాత ఎంపీ రికార్డ్స్ కర్సర్ డాట్ ఫెచ్ మెనీ. ఓకే. సో తర్వాత ఈ ఫార్మాటింగ్ బాట్ చేసుకున్నాం వీటన్నిటిని. సో ఈ ఎంపీ రికార్డ్ లో నుంచి మన డేటా అంతా కూడా రో చేసి రో బై రో డిస్ప్లే చేసాము. ఓకే. కొద్దిగా గొప్ప అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇది ఎందుకు వచ్చింది అర్థమైంది ఏంటంటే సార్. రీసెర్చ్ చేసుకోండి మీరు, రైట్. సో తర్వాత ఓకే, ఇక్కడ అన్ని ఫీల్డ్స్ ఇవి ఫార్మాటింగ్ స్పెసిఫైర్స్ ఇక్కడ బాగా యూజ్ చేసుకున్నారు వీళ్ళు. సో తర్వాత కమాండ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఓకే, మనం క్లోజ్ చేసేనా లేకపోతే రేపు చూసుకుందామా? ఇది అయిపోతే డేటాబేస్ మాడ్యూల్ అయిపోతుంది. ఓకే సార్. చేస్తాను. ఓకేనా. సో మనం ఏంటంటే మనం మెయిన్ గా చేసేది ఇన్సర్షన్, కొత్త డేటాని యాడ్ చేయడం, సో ఉన్న డేటాని అప్డేట్ చేయడం, లేకపోతే అందులో ఉన్న డేటాని డిలీట్ చేయడం, ఏదన్నా ఒక టేబుల్లో మనం చేయగలిగేది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, డిపార్ట్ నెంబర్ 16 యాడ్ చేస్తున్నాడు. ఓకేనా. తర్వాత డిపార్ట్మెంట్ 40 లొకేషన్ ని సో బోస్టన్ నుంచి అట్టావాకి మారుస్తున్నాము. తర్వాత డిపార్ట్మెంట్ 20ని డిలీట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ కొత్తగా కంపెనీ డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు అంటే నేను క్వారీస్ డిఫరెంట్ కొడతాను కదండి, కంటిన్యూషన్ కాకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇచ్చింది. ఇది చాట్ జీపీటీ కాదు, జెమిని. ఓకే. సో ఇక్కడ డిపార్ట్మెంట్ డేటాలో ఈ డేటా అంతా నార్మల్గా ఉన్న డేటాని, ఇది మన ఫస్ట్ డేటాని ఇప్పుడు లిస్ట్. సో డేటాబేస్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో డేటాబేస్ లోకి కనెక్ట్ అయ్యాము, కర్సర్ని క్రియేట్ చేసుకున్నాము, ఎగ్జిక్యూట్. సో టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము. సో అందులో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు మనం ఇప్పుడు వరకు చేసింది కదా. తర్వాత ఇప్పుడు న్యూ డిఈపిటి రికార్డ్ అని చెప్పి ఒక సెట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు 60 అనే డిపార్ట్మెంట్ ని యాడ్ చేయాలి ఫస్ట్ స్టెప్. సో కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఆల్ అవ్వలేదు ఎందుకంటే ఒకటే రికార్డ్ కదా. ఇంతకు ముందు ఏం చేసాము, ఎగ్జిక్యూట్ మెనీ కొట్టాం కదా. సో రైట్, ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్. సో న్యూ రికార్డ్, న్యూ డిఈపిటి రికార్డ్. ఓకే, ఈ రికార్డు మనం ఇందులోకి ఇన్సర్ట్ చేసాం. రైట్, ఇన్సర్ట్ అయిపోతుంది. తర్వాత కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, అప్డేట్. ఇది ఎంత కూడా ఇప్పుడు కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ ఈక్వల్స్ టు వాల్యూస్. ఓకేనా. సో ఇందులోకి న్యూ డిఈపిటి రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఇది సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ అన్నిటికీ కామనే దాదాపుగా. ఇప్పుడు అప్డేట్ కి సింటాక్స్ అంటే అప్డేటెడ్, దేనైతే అప్డేట్ చేసుకున్నామో ఆ టేబుల్ నేమ్ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఎల్ఓసి ఈక్వల్స్ టు అట్టెడ్ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్స్ టు 40 డిపార్ట్మెంట్ నెంబర్ ఉన్న లొకేషన్ ని
మనం చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? తర్వాత డిలీట్ ది సింటాక్స్ అంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ టేబుల్ నేమ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 20 డిపార్ట్మెంట్ అని డిలీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఫైనల్ గా ఏమవుతుంది అవుట్పుట్ లో ఏమైంది. ఇది ఒకటి. ఎందుకు వస్తుందో తెలుసా? ఆల్రెడీ కంపెనీ డేటాబేస్ ఉంది, అందులో కొత్త రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేయలేని అంటుంది. రైట్, ఓఎస్ మోడల్ ఏమో పనిచేసేవాళ్ళ. రైట్, సో ఇన్సర్టెడ్ డిపార్ట్మెంట్స్ హిస్టరీ, ఫైనల్ స్టేట్ ఆఫ్ డిపార్ట్మెంట్, డిఈపిటి టేబుల్. ఏదైనా అవుట్పుట్ రావట్లేదు, అవుట్పుట్ నేను కాపీ చేసుకోలేదు. మొత్తం కాపీ చేయలేదు, అదే ప్రాబ్లం. రైట్, ఎస్, వాటిని షో చేయడానికి రాసిన కోఆర్డినేట్ ఇదే కదా. కంపెనీ మార్చాలా సార్? అవసరం లేదు, అవసరం అక్కడ వేరియబుల్లో పెట్టేసి ఉంచాం కదా. పెట్టేసి ఫైనల్ క్వరీ తీసేసి ఇది పెట్టాం. ఫైనల్ స్టేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చేసి ఇది ఒకటి వచ్చింది. దీని తర్వాత కోడ్ రాయలే, కర్సన్ కూడా క్లోజ్ చేయలేదు. చూడండి, నేను కనెక్షన్ కూడా క్లోజ్ చేయలే. కాపీ పేస్ట్ చేసేటప్పుడు అది జాగ్రత్తగా ఉంది. రావాలి, చూద్దాం. తప్పు వచ్చింది. మళ్ళీ కొత్త టేబుల్, ఉన్న టేబుల్ని వాడుకుంటున్నాం. నువ్వు అన్నది రైట్ అండి. 67 పేజ్. డేటా కూడా మనకి 20th డిలీట్ అయిపోయిందా ఇందులో నుంచి? ఎస్ సార్, డిలీట్ అయిపోయింది, 60 యాడ్ అయింది, 40 అప్డేట్ అయింది. ఓకే కదా. ఈ కమాండ్స్ అన్ని కొద్దిగా అదే గుర్తుపెట్టుకోండి బాగా. ఇది డేటాబేస్ తోటి మనం కనెక్షన్ చేసేటప్పుడు చేసేది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇది కూడా అయిపోయింది. తర్వాత ఫ్రాక్షన్స్ మోడల్లోకి వెళ్దాం. రేపు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఆఫ్టర్ డెసిమల్స్ వాల్యూస్ సార్. కదా, ఫ్రాక్షన్ అంటే అది అనమాట. ఇవన్నీ రేపు చూద్దాం. ఫ్రాక్షన్స్ మోడల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది కూడా ఒక మోడల్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్, ఇంపోర్ట్ ఫ్రాక్షన్ అని చెప్పి ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.